ఆ! ఆడియో, వీడియో కనిపిస్తుంటే ఆడియో, వీడియో వినిపిస్తుంటే చెప్పండిరా. ముందు కామెంట్లు పెట్టండి జనాలు ఉన్నందుకు. ఉన్నారా అని. అసలే సెకండ్ ఛానల్ ఇవి. మనకి సెకండ్ ఛానల్‌లో ఎంత తక్కువ మంది ఉంటే అంత బెటర్ రా. మోస్ట్ తుప్పల్లో ముచ్చట్లు పెట్టుకున్న ఫీలింగ్ కావాలి మనకి. యాహ్! ఆడియో, వీడియో ఆల్ గుడ్ కదా? హాయ్ ఫ్రెండ్స్. హాయ్ పిల్లలు. హాయ్ బుజ్జులు. ఫస్ట్ లెట్స్ అడ్రెస్ మామీ గాడి కామెంట్. పక్కా కూకో ఎఫ్ఎం ప్రమోషన్ అని చెప్తున్నాడు. రేయ్ కూకో ఎఫ్ఎం ఈ మధ్య నన్ను స్పాన్సర్ చేయట్లేదురా. చేయమని చేయమని చెప్పి స్పామ్ చేయండి వాళ్ళని. బట్ దిస్ ఇస్ ఫ్రమ్ కిండిల్. ఈ మధ్య పుస్తకాలు చదవడం అలవాటు చేసుకుందాం అని ట్రై చేస్తున్నాను. ట్రై చేస్తూనే ఈ పుస్తకాన్ని చదవడానికి నాకు 2 వారాలు పట్టింది. ఆడియో లో. ఓకే, లెట్ మీ ఫిక్స్ దాట్. అట్లా అవ్వకూడదే. నా 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 నా. ఓ, ఓ. ఎందుకు అలాగా? హలో హలో హలో, ఇప్పుడు బాగానే ఉందా చెప్పండి. ఆల్ గుడ్ కదా? యా, పుస్తకాలు చదివే హ్యాబిట్లోకి వెళ్దాం అనుకుంటూ ఇట్స్ స్టిల్ టేకింగ్ టైం. హోప్ఫుల్లీ ఐ విల్. నాకు బేసికలీ టైం ఎందుకు పడుతుందంటే, నేను పుస్తకాలు చదివే వాంట్ టు కమ్ ఆన్ స్ట్రీమ్ అండ్ టాక్ అబౌట్ కాబట్టి నోట్స్లు రాసుకుంటున్నా ఇట్లాగా. అండ్ సగం లైక్ ఒక 30% చదివిన తర్వాత నాకు అర్థమైంది అంటే కానీ ఆన్లైన్ క్లాసుల్లో వెళ్తున్నట్టు నోట్స్లు రాసుకోవడం ఎందుకురా, లైక్ యూ కెన్ ఫకిన్ టైప్ ఇట్ నో అని. బట్ ఇంకా సరేలే, రాయడం స్టార్ట్ చేశాం కదా, ఈ పుస్తకానికి అయితే రాసేద్దాం అని ఐ కంటిన్యూడ్ రైటింగ్. సో బేర్లీ 250 పేజెస్ అవడానికి నాకు 2 వారాలు పట్టింది. బట్ ఫైనల్లీ ఫినిష్ చేసాం. ఎనీవే, సో ఇప్పుడు ఆ పుస్తకం గురించి మాట్లాడుకుందాం. స్టార్ట్ చేద్దాం అంటే కొన్ని థమ్స్అప్లు పెట్టండి, స్టార్ట్ చేసేద్దాం. ద ఆడియో స్ట్రీమ్స్ కరెంట్ బిట్ రేట్ ఈజ్ లోవర్ దెన్ రికమెండెడ్ బిట్ రేట్. థమ్స్అప్లు స్పామ్ అయ్యింది డబ్బా కాసేపు. Read Rich Dad Poor Dad. Yeah. Arey Hemant Raj, I remember you were talking about that book back then and it was in the lineup. ఈ సెల్ఫ్ మోటివేషన్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ బుక్లో చదవాలని, బట్ నా వల్ల కాదబ్బా ఇంకా సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ బుక్లు. ఐ వాంట్ టు గెట్ ఇన్ టు ఇమాజినేషన్ని ప్రేరేపించే పుస్తకాలు. ఇంకా ప్రతిసారి ఇలా ఉండు అని చెప్పే పుస్తకాలు కాకుండా అది ప్లాను. బట్ రిచ్ డాడ్ పువర్ డాడ్ మొన్న ఏదో ఇంటర్వ్యూ వచ్చింది ఆ ఆథర్ది. సో ఐ ప్రాబ్లీ వాచ్ దర్ ఇంటర్వ్యూ. బట్ యా, ఈ బుక్ అరే ఆల్సో డిస్క్లైమర్, ఈ స్ట్రీమ్కి అసలు మనం ఏం పాయింట్లు మాట్లాడాలని చెప్పి నేను ఇట్లా అనుకుంటున్నప్పుడు ఐ రియలైజ్డ్ ఐఎమ్ అ వెరీ బ్యాడ్ టీచర్. ఏ టాపిక్ డెప్త్లోకి వెళ్ళాలి, ఏ టాపిక్ సర్ఫేస్ లెవెల్ టచ్ చేసి వదిలేయాలి, ఎందుకంటే అన్నీ మాట్లాడేలాగా ఉన్నాయి, ఇది కూడా చెప్పాలా అలాగే తెలియదా అన్నట్టు అన్నీ ఉన్నాయి. సో ఐ విల్ జస్ట్ ట్రై టు గో విత్ మై ఫ్లో. మీకు ఏమనిపించిందో కామెంట్స్లో చెప్పండి. అసలు నీకు ఎందుకురా పుస్తకాలు, మాకు జోకులేరా చాలు ఆ సెకండ్ ఛానల్లో అంటే, అది కష్టమే, ఇది చేస్తున్నాం. బట్ ఆ ఛానల్ చూసుకో, ఈ ఛానల్లో ఐడి తీసుకో అంటే అది కూడా చెప్పండి. నేను చేసేది నేను అట్లాగే చేస్తాను, బట్ జస్ట్ ఎంగేజ్మెంట్ పెంచడానికి. ఇట్స్ నాట్ కూకో ఎఫ్ఎం గైజ్, యాక్చువల్లీ పుస్తకం కొని కిండిల్లో చదివి రావడం జరుగుతుంది. సో ఆల్సో జవాన్ చూసావా, షెట్టి పోలి షెట్టి ఇవన్నీ ఈ ఛానల్లో పెట్టకండి గైజ్ డిస్కషన్లు. ఇక్కడ కొంచెం ఇట్స్ అన్ ఎక్స్క్లూజివ్ బాగుపడదాం సెషన్ కాబట్టి బాగుపడడం గురించే మాట్లాడుకుందాం. ఓకే, సో ఫస్ట్ ఎవర్ బుక్ బాగుపడదాం సెషన్. యాక్చువల్లీ దిస్ సిరీస్ ఇస్ కాల్డ్ రెక్ యువర్ లైఫ్. ఇట్స్ రికమెండేషన్ అండ్ ఆల్సో WRECK. రికమెండేషన్స్తో మీ లైఫ్ని ఇట్లా హిట్ చేసి ఆల్టర్ చేసి బాగుపడేలా చేయాలనేది ఉద్దేశం. సో సెకండ్ ఎపిసోడ్ ఇన్ రెక్ యువర్ లైఫ్ సిరీస్ అండ్ ఫస్ట్ బుక్ ఎపిసోడ్. లెట్స్ సీ ఎట్లా పోతుందో.
ఓకే. అరే నాకు కొంచెం టైం, అరే కాసేపు మాట్లాడుకుందాం రా కామెంట్స్లో. ఇస్ వెరీ మరి ఏదో బాబ్ సినిమా క్లైమాక్స్లో ఉంది ఇప్పుడు మీకు క్లాసులు పీకాలంటే. మీరు రివ్యూలు ఇవన్నీ అడగండి, ఒక 2 minutes స్టార్ట్ చేయండి. మీరు ఎవరైనా చదివారా? హౌ మెనీ ఆఫ్ యూ 87 people హ్యావ్ యూ గైజ్ రెడ్ సైకాలజీ ఆఫ్ మనీ బుక్? మేము కాలేజీలో బుక్సే చదవలేదు, యూట్యూబ్లో ఏంటి. ఐ వాస్ థింకింగ్ అబౌట్ దిస్ ఆల్సో. ఈ బుక్లో ఉన్నదంతా నువ్వు చెప్పేసినంత వాళ్ళు ఇంకెందుకు చదువుతారా అని. ఐ థాట్ మేబీ దట్ కుడ్ బి ద పాయింట్. మీరు చదవాల్సిన అవసరం లేకుండా చదివి నాకు అనిపించిన హైలైట్స్ నా ఎక్స్పీరియన్సెస్తో కలిపి ఇఫ్ ఐ టాక్ అబౌట్ ఇట్, పుస్తకం చదివితే వచ్చే ఎఫెక్ట్లో ఒక 10-20% అయినా మీలో కలిగి ఎంతో కొంత బాగుపడవచ్చు అనే ఉద్దేశంతో. మనీయే లేదు బుక్ దేనికి? అరే మాడుకుందాం బ్రో. డబ్బులు లేవు నా దగ్గర, ఈ పేద ఇంకేం పుస్తకాలు కొంటాం. అందుకే ఇట్స్ వెరీ స్క్రాప్ థింకింగ్. సైకాలజీ ఆఫ్ మనీ ఈజ్ నాట్ అబౌట్ నీ దగ్గర ఎంత మనీ ఉంది ఆర్ ఏం పనులు చేస్తే నీ దగ్గర మనీ పెరుగుతాయి అని. యాజ్ ద బుక్ సజెస్ట్, ఇట్స్ అబౌట్ సైకాలజీ ఆఫ్ మనీ. ఇట్స్ అబౌట్ బిహేవియర్. బుక్ స్టార్టింగ్లో కూడా చెప్పేది అదే. బుక్ ఈజ్ నాట్ అబౌట్ ఎక్కడెక్కడ పైసలు పెట్టాలి, ఎలా పైసలు పెట్టాలి, ఇది కాదు పాయింట్. నీకున్న డబ్బుతో హౌ డూ యూ బిహేవ్ విత్ ఇట్. అండ్ ఈవెన్ ఫర్ ద స్మార్టెస్ట్ అండ్ ద లైక్ మోస్ట్ ఎడ్యుకేటెడ్ పీపుల్ బిహేవియర్ అనేది టీచ్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే బిహేవియర్ అనేది వాళ్ళ కండిషనింగ్ నుంచి, వాళ్ళు చూసిన సరౌండింగ్స్ నుంచి, వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఎంత మనీ ఉంది అనే దాని మీద వాళ్ళు ఎంత ఖర్చు పెడతారని డిపెండ్ అయి ఉంటుంది. బట్ అక్రాస్ ద బోర్డ్ సమ్ స్టఫ్ applies to everyone in terms of how they should behave with money and how they should act with their money. And that is this book. This is the intro, guys. బుక్ కూడా పెద్ద కాస్ట్లీ కాదు గైస్. కిండిల్ ఉంటే ఇట్స్ లైక్ 170 rupees or something. So I would suggest కిండిల్ కొనుక్కోండి అబ్బా. ఐఎమ్ నాట్ లైక్ ఓల్డ్ స్కూల్ బుక్ చాము పేపర్లు నాకేం పెద్ద ఫరక్ పడదు. సో మనం పుస్తకాలు చదవడం ఇప్పుడు స్టార్ట్ చేశాం కాబట్టి ఇప్పుడు నేను ఏదో పెద్ద రొమాంటిక్గా నో ఐ వాంట్ టు స్మెల్ ద బుక్స్ సోద్దంకండి. సో కిండిల్ ఒకటి 6-7,000 ఉంది. అది ఈఎంఐలోనా ఎట్లాగైనా కొనుక్కోవాలంటే కొనుక్కోండి. అగైన్ ఆఫ్ కోర్స్ ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ కండిషనింగ్ అండ్ ఆల్ దట్ స్టఫ్. బట్ యా, కిండిల్ కొనుక్కుంటే ద కిండిల్ ఎడిషన్స్ ఆర్ యాక్చువల్లీ మచ్ చీపర్ దాన్ ద బుక్ కాపీస్. బిహేవ్ విత్ మనీ అంటే కింద పడితే మొక్కుకుంటా. That's a good start. At least you're respecting money. So it's a good start. సో ఈ బుక్లో ఏంటంటే, ఈ బుక్లో ఆడు ఏం చెప్తాడంటే, నేను ఒక 250 పేజీలు జస్ట్ మనీ గురించి మహేష్ బాబు లాగా క్లాసులు పీకడం కాదు, ఒక 20 షార్ట్ చాప్టర్స్ లాగా డివైడ్ చేస్తాను. మీరు అవి ఇండివిజువల్గా చదువుకున్నా కూడా ఇట్ విల్ మేక్ సెన్స్. సో ఇట్స్ వెరీ ఈజీ రీడింగ్ లైక్ దట్. ఒకవేళ ఇఫ్ మీరు ఏమైనా ఇన్సెంటివ్ కోసం చూస్తూ ఉంటే. సో నేను ఐ థింక్ ఐ స్కిమ్డ్ త్రూ సమ్. నాకు కొంచెం మరీ టెక్నికల్గా ఇడు లైక్ సమ్ పాయింట్స్ ఈ గోజ్ అబౌట్ మరీ బుల్ మార్కెట్, బేర్ మార్కెట్ ఏదేదో అంటాడు, మనకు అర్థం కాని పదాలు. సో అట్లాంటి స్కిప్ కొట్టేసి సమ్మరీస్ చదువుకుంటూ లైక్ ఐ ట్రై టు అప్లై టు మై ఓన్ లైఫ్. సో అట్లా పుస్తకాన్ని అయితే ఫినిష్ చేసాం. బట్ ఎనీవే ఒక 20 షార్ట్ చాప్టర్స్ లాగా ఇటు ప్లాన్ చేశాడు. అందులో మనం ఒక 10 గురించి మాట్లాడుకుందాం. ఆ 10 మీకు నచ్చితే మిగతా 10 తెలుసుకోవడం కోసం పుస్తకం గురించి చదువుకోండి. సో ఇప్పుడు పాయింటర్స్ రాసుకున్నాను కదా, అవి పక్కా చెప్పేస్తాను. మనీ మ్యాటర్స్ని మనం చాలా సైన్స్ లాగా ఒక సెట్ ప్రిన్సిపల్స్ ఉన్న వాటిలో చూస్తాం. అవి కూడా ఉంటాయి, బట్ వీ షుడ్ సీ ఇట్ మోర్ లైక్ సైకాలజీ. అండ్ దట్స్ వెన్ వీ కెన్ లెర్న్ ది ఆర్ట్ ఆఫ్ మనీని ఎట్లా హ్యాండిల్ చేయాలో దాన్ని సైకాలజీలో చూడాలబ్బా, సైన్స్లో చూడకూడదు. ఎందుకంటే సైన్స్ అంటే మళ్ళీ లైక్ అందరికీ ఒకేలాగా అప్లై అయ్యే కామన్ ప్రిన్సిపల్స్ ఉంటాయి కదా. బట్ సైకాలజీ అంటే వాళ్ళు పెరిగిన కండిషన్స్ బట్టి, వాళ్ళు చూసిన అప్బ్రింగింగ్ ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి లైక్ వాచ్ ఇట్ లైక్ సైకాలజీ. బట్ లైక్ సమ్ ప్రిన్సిపల్స్ ఎట్లా అప్లై అవుతాయో మనం మాట్లాడుకుందాం. ఓకే.
అసలు వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ మనీ బ్రో? లెట్స్ ఫస్ట్ స్టార్ట్ డిస్కసింగ్ యువర్ వ్యూస్ ఆన్ మనీ అండ్ హౌ యూ సేవ్ ఆర్ ప్లాన్ యువర్ మనీ. వెరీ గుడ్ క్వశ్చన్ నవీన్ శివ. నాకు మనీ మీద ఏ ఒపీనియన్ లేకుంటే నేను ఈ పుస్తకం చదువుతున్నా కూడా వెన్ దేవర్ సేయింగ్ చిన్నప్పటి నుంచి పేదగా పెరిగినోడు ఒకలాగా లైక్ మనీని స్పెండ్ చేస్తాడు, మనీని సేవ్ చేస్తాడు. బికాజ్ వాడెప్పుడు లైక్ ఫర్ ఇన్స్టెన్స్ లైక్ ఇన్ గ్రేట్ డిప్రెషన్ టైంలో ఆర్ ఫుల్ రెసెషన్ టైంలో పెరిగినోడు హీల్ బి లైక్ సో పారానాయిడ్ ఒకటి లైక్ పైసలు ఉంటాయి మన దగ్గర, సో ఇప్పుడు దాచుకుందాం ఎక్కువ ఖర్చు పెట్టద్దు అన్నట్టు. ఆర్ సిరి సంపదలో పెరిగినోడు డబ్బులు ఎప్పుడు మన దగ్గరే ఉంటాయి కదా, సో ఇప్పుడు ఇప్పుడు స్పెండ్ చేస్తే మళ్ళీ ఎట్లాగో వస్తాయి, మా నాన్న ఎట్లాగా డబ్బు ఉన్నాడు, సో డబ్బులు అయిపోగానే అనగానే వేస్తాడు అంటే వాడొకలా ఖర్చు పెడతాడు. సో లైక్ మనం పెరిగే దాన్ని బట్టి అవన్నీ ఉంటాయి. బట్ నా గురించి మాట్లాడితే ఎక్స్ట్రీమ్లీ హైపర్ రిచ్ ఏం కాదు నేను, బట్ మరీ పోర్ కూడా కాదు. మై డాడ్ నెవర్ మేడ్ మీ, ఐ వాస్ థింకింగ్ మా ఫాదర్తో నాకు ఎప్పుడన్నా నాకు దానికి డబ్బులు కావాలి అంటే మా ఫాదర్ ఎప్పుడన్నా లేదు మనం రిచ్ కాకపోవడం వల్ల ఇది కొనలేము అని. సో నేను ఎప్పుడు అయితే మనీ షార్టేజ్లో పెరగలేదు, అట్లీస్ట్ ఒకవేళ ఇంట్లో ఉన్నా కూడా ఆయన నాకు తెలియకుండా పెంచాడు. సో షౌట్ అవుట్ టు మై డాడ్. ఈ మధ్య ఫ్రమ్ ద పాస్ట్ 2-3 years నేను మ్యూచువల్ ఫండ్స్ 2.5 years అనుకుంటా మ్యూచువల్ ఫండ్స్ స్టార్ట్ చేసా. అప్పుడప్పుడు అంకుర్ వారికి ఆల్గోరిథం రికమెండ్ చేస్తూ మన హోమ్ ఫీడ్లో వచ్చిన టైం అది. సో 2 years బ్యాక్ మ్యూచువల్ ఫండ్స్ స్టార్ట్ చేశా. అండ్ ఇప్పుడు ఇంకా విస్తృతంగా ఎలాబొరేట్గా వెళ్ళి సెపరేట్ మనం ఐ థాట్ విల్ టాక్ అబౌట్ ఇట్ ఇన్ ది ఎండ్, బట్ యా ఇప్పుడు ఎండ్కే మాట్లాడదాం. యా రేట్ ఎంతకు ఎనీవే. సో ఈ 20 షార్ట్ చాప్టర్స్లో ఆయన చెప్పే వన్ టాపిక్ ఇస్ రిస్క్ అండ్ లక్ అనేది మనం చాలా ఓవర్లుక్ చేస్తాం. ఇప్పుడు ఒకడు లైక్ చాలా రిచ్గా వాడు చాలా ఒక మంచి పొజిషన్లో ఉన్నాడు అనుకో, మనం వాడిని చూసి ఆబ్వియస్లీ వాడు ఎంత కష్టపడి ఉంటే వాడు ఎంత స్మార్ట్ కాబట్టి ఈ పొజిషన్లోకి వెళ్ళాడు కదా అని అనుకుంటాం. ఒకడు మోస్ట్ రాక్ బాటమ్ నేల నాకే పొజిషన్లో ఉంటే వాడి జీవితం అట్లా ఎందుకు ఉందంటే వాడు ఈ పనులు చేశాడు కాబట్టి, వాడు చిన్నప్పుడు ఇట్లా కాకుండా ఇంకోలా చదువుంటే బాగుపడేటోడు, కష్టపడి ఉంటే బాగుపడేటోడు, తెలివైన ఉంటే బాగుపడేటోను అని మనం కొన్ని థియరీలు వేసుకుంటాం కదా. లైక్ సక్సెస్ఫుల్ ఉన్న ప్రతోడు ఆడు స్మార్ట్ కాబట్టి సక్సెస్ఫుల్ అయ్యాడు, ఫెయిల్ అయిన ప్రతోడు ఆడు ఎరుపు కాబట్టి ఫెయిల్ అయ్యాడు అని చెప్పి మనం కొన్ని థియరీలు వేసుకుంటాం కదా. వన్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ హీ పుట్స్ అవుట్ ఓవర్ హియర్ ఇస్ నాట్ ఆల్ సక్సెస్ ఈజ్ డ్యూ టు హార్డ్ వర్క్ అండ్ నాట్ ఆల్ పావర్టీ ఈజ్ డ్యూ టు లేజినెస్. ఈ పాయింట్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఫర్ అవర్ ఓన్ సెల్ఫ్ నాకు చెప్తున్నప్పుడు లైక్ కామన్ సెన్స్ చూడాలి, లైక్ నా ఫ్లోలో ఎంతవరకు పోవాలి నాకు అర్థం కావట్లేదు. బట్ యా ఈ రిచ్ అండ్ లక్ ఆర్ ఆఫెన్ ఓవర్లుక్డ్ అనే కాన్సెప్ట్కి హీ టేక్స్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ అండ్ బిల్ గేట్స్ అనమాట. టైమ్ లైన్లో డేట్లు నాకు కరెక్ట్ గుర్తులేవు, బట్ బిల్ గేట్స్ చిన్నప్పుడు థింక్ ఆఫ్ ఇట్ లైక్ ఐ డోంట్ నో 1950s or 60s ఎప్పుడో అనుకోండి. ఆ టైంలో బిల్ గేట్స్ చిన్నప్పుడు చదువుతున్న స్కూల్లో కంప్యూటర్ వాజ్ నాట్ ఈవెన్ లైక్ ఎన్ ఆప్షనల్ సబ్జెక్ట్ ఆర్ ఎక్స్ట్రా కరిక్యులర్ సబ్జెక్ట్. తను చదువుతున్న ఇయర్లో అప్పుడు ఇంట్రడ్యూస్ అయింది కంప్యూటర్స్ అనే థింగ్. ఓకే, సో అప్పుడు బిల్ గేట్స్ అండ్ ఆడి ఫ్రెండ్ పాల్ అలెన్ అనేటోడు వాళ్ళిద్దరూ ఈ ఆప్షనల్ తీసుకొని కంప్యూటర్ ల్యాబ్లో కూర్చొని ఎక్సైట్ అవుతూ అరే ఈ కంప్యూటర్తో మనం కూడా ఏమన్నా చేయొచ్చా, మనం ఏమన్నా దీనికి వెళ్ళకచ్చా, మనం కూడా లైక్ సిఇఓస్ లెవెల్కి వెళ్ళొచ్చా అని ఇట్లా ఆలోచించుకుంటూ దట్స్ వాట్ లెడ్ టు మైక్రోసాఫ్ట్. ఓకే, దిస్ స్టాటిస్టిక్ పాసిబిలిటీ ఆఫ్ బిల్ గేట్స్ ఆ టైంలో తనున్న ఊరిలో తను చదువుతున్న స్కూల్లో కంప్యూటర్ అనే ఒక ఆప్షనల్ సబ్జెక్ట్ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల మైక్రోసాఫ్ట్కి బీజం పడింది. ఓకే, ఇప్పుడు వరల్డ్ వైడ్గా చూసుకుంటే కొన్ని కోట్ల మంది అదే ఏజ్ గ్రూప్లో చదివేటోళ్ళు ఉంటారు. యుఎస్ఏలో ఇంకొంచెం తక్కువ పాపులేషన్ ఉంటారు, తనున్న సిటీలో ఇంకా తక్కువ పాపులేషన్, తనున్న స్కూల్లో ఇంకా తక్కువ పాపులేషన్. సో లైక్ బిల్ గేట్స్కి తన ఫ్రెండ్ పాల్ అలెన్స్కి ఈ మైక్రోసాఫ్ట్కి బీజం పడ్డం ఇస్ లిటరలీ 1 in a million లక్ పాసిబిలిటీ. ఓకే,
దెర్ ఈజ్ ఆల్సో వన్ మోర్. అండ్ ఇది బిల్ గేట్స్ యాక్చువల్లీ ఏదో ఇంటర్వ్యూలో ఒప్పుకుంటాడు కూడా అంట, లైక్ తన స్కూల్లో ఆ కంప్యూటర్ సబ్జెక్ట్ నాకు పడకపోయి ఉంటే నేను అసలు నేను అసలు మైక్రోసాఫ్ట్ పెట్టేటోని కాదు అని. అండ్ నో మైక్రోసాఫ్ట్ ఇస్ లైక్ ఎంతో ఉంటుంది నెట్వర్క్ దాన్ని, మనందరం బ్యాంక్ బ్యాలెన్స్ కన్నా ఎక్కువే, బట్ చాలా గొప్ప కంపెనీ. ఇదే సినారియోలో దిస్ వన్ మోర్ గై కాల్డ్ ఎవాన్స్ అంట. వాడు కూడా ఈ బిల్ గేట్స్ ఫ్రెండ్స్ బ్యాచ్లోనే వాడు కూడా ఒకడు. ఇంకా బిల్ గేట్స్ వాడు యాక్చువల్ ఆ పాల్ గాడితో కన్నా ఈ ఎవాన్స్ గాడితో ఇంకా డిస్కషన్ చేసేటోళ్ళు అంట. అరే మనం కూడా ఈ ఫార్చ్యూన్ 500 అంటే ఫార్చ్యూన్ 500 కంపెనీస్లో మనం స్థాపించవచ్చా, మనం కూడా కంప్యూటర్తో ఒక ఇన్నోవేషన్ పట్టరాచ్చా అని. బట్ ఆ టైం బాగాలేక మౌంటైనరింగ్ చేస్తుంటే అది చచ్చిపోయాడు. దిస్ ఈజ్ ఆల్సో లైక్ ఎంతోమంది కొన్ని సంవత్సరానికి కొంత లక్షల మంది మౌంటైనరింగ్ చేస్తుంటే the statistical odds of that happening are like that also 1 in a million. So both sides of the same coin. వాడు ఇటుపక్క బిల్ గేట్స్ ఇటుపక్క ఉండి మైక్రోసాఫ్ట్ పెట్టాడు, ఈయన ఇటుపక్క ఉండి సెవోపెటిక్లో చేరాడు. సో వీ నీడ్ టు లుక్ ఎట్ దీస్ టూ సైడ్స్ ఆల్సో when it comes to how much money someone makes or how much successful they become. వంశీ నాకు తెలుసురా ఇట్లాంటి కామెంట్లు వస్తాయని. ఇప్పుడు నౌ దట్ ఐమ్ థింకింగ్ ఈ పాయింట్ ఎందుకు స్టార్ట్ చేస్తా నాకు గుర్తు రావట్లేదు. బికాజ్ అన్నీ లక్కే మనం అట్రిబ్యూట్ చేసేస్తే ఇంకా మన చేతిలో ఉంది, మొత్తం లక్కే కదా అని అనుకోవచ్చు. బట్ దట్ ఈస్ నాట్ ద పాయింట్. ఇప్పుడు 1 in a million పాసిబిలిటీ అంటే లైక్ యూ అట్లీస్ట్ నీడ్ టు బీ ఇన్ ద ప్లేస్ వేర్ లక్ కెన్ యాక్ట్ ఆన్ యూ అనేది కూడా వాస్తవమే కదా. ఇప్పుడు బిల్ గేట్స్ కంప్యూటర్ ఆప్షన్ వచ్చింది, బట్ లేదు నాకు కంప్యూటర్ నచ్చింది నేను కబడ్డీ ఆడుకుంటానంటే మైక్రోసాఫ్ట్ అయ్యేది కాదు కదా. సో యూ షుడ్ ఆల్సో పుట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద ప్లేస్ వేర్ లక్ కెన్ యాక్ట్ ఆన్ యూ. బట్ లక్ కూడా ఒక పాత్ర ప్లే చేస్తుంది. యూ షుడ్ నాట్ డిస్మిస్ ఆఫ్ లక్. ఇప్పుడు ఈ లక్కి సంబంధించింది వేరే ఇంకో చాప్టర్ ఉంది, టెయిల్ ఈవెంట్స్ అని, మనం దాని గురించి మాట్లాడుకుందాం. మెంబర్షిప్ తీసుకుని నువ్వు ఈ ఛానల్ ఆర్ ది స్ట్రీమ్ గురించి ఎంత సీరియస్గా ఉన్నావు, ఒక మోనోలాగ్ ఇచ్చి మమ్మల్ని కూడా మార్చే, లేకపోతే నీ ఆడియన్స్ ఎవరో నీకు తెలుసు. ఇంట్రెస్టింగ్గా చెప్పు గురు. అరే సారీ బ్రో, నాకు వచ్చిందే ఇది, ట్రై చేస్తున్నా ఏదో. బట్ లక్ అనేది చాలా ప్రధాన పాత్ర పోషిస్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ హౌ సక్సెస్ఫుల్ యూ మైట్ బికమ్. బట్ ఇట్స్ ఆల్సో ఇంపార్టెంట్ టు పుట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద ప్లేస్ వేర్ లక్ కెన్ యాక్ట్ ఆన్ యూ. ఓకే, నువ్వు ఖాళీగా కూర్చొని నాకు లక్ లేదు అనుకుంటే ఇంకా అట్లే మిగిలిపోతావు. ఓకే రా, మీకు రిస్క్ అండ్ లక్ చాప్టర్ పెద్ద బోరింగ్ అనిపించుండొచ్చు. నెక్స్ట్ మూవ్ టు ద నెక్స్ట్ చాప్టర్ కాల్ హ్యావింగ్ ఎ సెన్స్ ఆఫ్ ఇనఫ్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఎప్పుడు ఐ వాంట్ టు బీ ద రిచెస్ట్ పర్సన్, నాకు ఇన్ని కోట్లు కావాలి, నేను ఈ ప్లేస్లో ఉండాలి, ఈ కార్ తోలాలని ఆలోచిస్తాం. కానీ అసలు మనకి యాక్చువల్లీ ఎంత అవసరం మనం ఆలోచించాం. లైక్ వాట్ ఈస్ ద అమౌంట్ వీ నీడ్ ఫర్ నాట్ బేసిక్ సస్టెనెన్స్ అని కాదు, బేసిక్ సస్టెనెన్స్ ప్లస్ కంఫర్టబుల్లీ బతకాలంటే మనకి ఎంత కావాలి అని అనుకుంటే ఇట్ యాక్చువల్లీ కమ్స్ డౌన్ టు మనం అనుకుందాం కానీ తక్కువ అబ్బా. అది పాయింట్. దేర్ ఇస్ యాక్చువల్లీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ లైన్, ద హార్డెస్ట్ ఫైనాన్షియల్ స్కిల్. అరే మీరు నోట్స్ రాసుకోండిరా. ది హార్డెస్ట్ ఫైనాన్షియల్ స్కిల్ ఈజ్ గెటింగ్ ద గోల్ పోస్ట్ టు స్టాప్ మూవింగ్. మనం యాక్చువల్లీ మాట్లాడుకుందాం, ఒక కంఫర్టబుల్ లైఫ్ బతకడానికి ఏంటి? ఒక ఇల్లు, కారు, కిరాణా సామాన్లు కొనడానికి నెల పైసలు, బట్టలు, సినిమాలు, ఇవన్నీ వేసుకుంటే నీకు ఒక సర్టన్ అమౌంట్ వస్తుంది కదా. ఆ సర్టన్ అమౌంట్ కన్నా నీకు ఇంకెక్కువ వస్తుందంటే ఇట్స్ జస్ట్ మోర్ ఆఫ్ వాట్ యూ ఆల్రెడీ నీడ్. ఇప్పుడు నీకు తినడానికి ఒక కారు, ఉండడానికి ఒక ఇల్లు, తినడానికి సామాన్లు ఇవన్నీ వీటికి అయిపోయిన తర్వాత ఇంక ఎక్కువ డబ్బు కావాలంటే ఇంకా ఎక్కువ కార్లు కొంటావు, ఇంకా ఎక్కువ ఇల్లు కొంటావు. బట్ నువ్వు ఉండేదైతే ఒక దాంట్లోనే కదా. దిస్ వెరీ ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్ హీ సేస్ ఇస్, నువ్వు ఆకలితో ఉన్నావు అనుకో, అసలు నువ్వు 10 రోజుల నుంచి ఫుల్ పస్తులు ఉన్నావు. ఇప్పుడు నీకు కడుపు నిండాలంటే నువ్వు 10 రోజులు తినంది, నువ్వు ఆ 10 రోజుల అమౌంట్ నువ్వు తినేవు కదా, నీ స్టమక్ కెపాసిటీ కొంచెమే ఉంటుంది.
10 సో ఎవ్రీథింగ్ హ్యాస్, ఇప్పుడు నేను గాంధీజీ గారిది ర్యాండమ్గా గుర్తొచ్చింది, సో ఐమ్ జస్ట్ గోనా ప్లగ్ ఇట్ ఇన్. ద వరల్డ్ హ్యాస్ ఇనఫ్ ఫర్ ఎవ్రీవన్స్ గ్రీడ్, ఎవ్రీవన్స్ నీడ్, బట్ నాట్ ఫర్ ఎవ్రీవన్స్ గ్రీడ్. సో ద పాయింట్ ఈస్, అందరికీ ఒక బేస్ అమౌంట్ ఆఫ్ నెససరీ ప్లస్ కంఫర్ట్ ఉంటుంది. దాని తర్వాత ఎవ్రీథింగ్ యూ గెట్ is multiples of that only. So you have to make a comfortable like threshold for yourself. ఇంతకన్నా నాకు ఎందుకు అని. ఓకే, ఆ బేస్ లైన్ ఉండడం చాలా ఇంపార్టెంట్. లేకపోతే నీకు అసలు అడ్డే ఉండదు కదా, అట్లా పని చేసుకుంటూ పోతావు. ఇట్లా పని చేసుకుంటూ వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ ఇట్, నీ దగ్గర ఆన్సర్ ఉండదు. వెయిట్, నాకు కావాల్సిన నా దగ్గర ఎట్లా ఉన్నాయి కదా, వై ఆమ్ ఐ వర్కింగ్ మోర్ ఫర్ అండ్ లైక్ దెర్ ఇస్ ఆల్సో దిస్ అదర్ లైన్, సమ్ థింగ్స్ యూ క్యాన్ ట్రేడ్ ఆఫ్. ఇప్పుడు నేను ఇది చేస్తే నాకు ఇంత వస్తుంది, నాకున్న దానికన్నా ఎక్కువ, బట్ నేను అది చేస్తే ఇవి పోతాయి అనుకుంటే యూ షుడ్, ఎంత పైసలు వచ్చినా అవి చేయకూడదు. సమ్ ఆఫ్ దెమ్ ఆర్ ఇండిపెండెన్స్, రెప్యుటేషన్, హ్యాపీనెస్. నౌ దీస్ ఆర్ ఆల్ వెరీ జనరిక్ టర్మ్స్, ఎవరి డెఫినేషన్ అడుగుంటుంది. బట్ ఇవి కాకుండా మీకేమన్నా ఉంటే అవి మీరు ఫిక్స్ చేసుకోండి. లైక్ సమ్ ఆర్ నాన్ ట్రేడబుల్ ఎలిమెంట్స్ అన్నట్టు. సో ఎంత డబ్బు ఇస్తానన్నా లైక్ యూ కాంట్, లైక్ ఒక మంచి ప్రశాంతమైన నిద్ర బ్రో, నువ్వు ఒక 10,000 బెడ్ బదులు ₹1,00,000 బెడ్ కొంటే నీకు కంఫర్టబుల్ నిద్ర వస్తుందా అంటే రాదు. 10,000 బదులు 90,000 పెట్టేశానే, 90,000 బొక్క నాకు అని చెప్పి ఇంకా నిద్రపోతుంది. ఐఎమ్ మేకింగ్ సెన్స్? ఏదో ర్యాండమ్గా చెప్పిన ఎగ్జాంపుల్ ఇది, గుర్తొచ్చిందా లేదా రాసుకున్నావా ఇది కూడా. ఇప్పుడు అట్ దిస్ పాయింట్ ద లైన్ ఇస్ బ్లర్డ్ గైస్, ఏది గుర్తుంది ఏది మర్చిపోయాను అని. బట్ మీకు ఏది పనికి వస్తే అది రాసుకోండి. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ గురించి బుక్స్ అరే ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు ద స్పెసిఫిక్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్స్, డే ట్రేడింగ్, ఇవన్నీ పుస్తకంలో కూడా కొన్ని విషయాలు ఉన్నాయి, బట్ ఐ డోంట్ వాంట్ గో ఇన్ డెప్త్ అబౌట్ దట్. ఇట్స్ అబౌట్ ద జనరల్ యాటిట్యూడ్ అబౌట్ మనీని ఎట్లా ట్రీట్ చేయాలి అని. సో హ్యావింగ్ ఎ సెన్స్ ఆఫ్ ఇనఫ్ is very important. This line is also really nice. If you risk something that is important to you for something that is unimportant to you, it's foolish. So మీకు ఏవి ఇంపార్టెంట్ ఏది అన్ఇంపార్టెంట్, దేనికోసం నేను ఎఫర్ట్ పెట్టచ్చు అని మీరు ఒక కంపార్ట్మెంట్లో చేసుకుంటే మనిషి ప్రశాంతంగా బతుకుతాడు, పడుకుంటాడు. ఓకే, దిస్ నెక్స్ట్ థింగ్ ఇస్ కాల్డ్ కాంపౌండింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంపౌండింగ్ గురించి ఎంతమందికి తెలుసో నాకు చెప్పండి అబ్బా. నేను తెలుసు అని అనుకుంటున్నాను, ఇప్పుడిప్పుడే మళ్ళీ కొత్త తెలుసుకుంటున్నాను. అండ్ ఐఎమ్ స్లోలీ రియలైజింగ్ ది ఎఫెక్ట్ ఆఫ్ కాంపౌండింగ్ ఇన్ ద లాంగ్ రన్. సో కాంపౌండింగ్ ఎంతమందికి తెలుసు కామెంట్లో పెట్టండి. ఈడొకటి నేను పడుకోవడం గురించి వేసుకోవడం గురించి మాట్లాడుతున్నాడు ఫస్ట్. అరే మీరందరూ నా ఫస్ట్ ఛానల్ నుంచి బాగా కరప్ట్ అయిపోయారు. మిమ్మల్ని అందరినీ కల్టులోకి లాగి మిమ్మల్ని కూడా పరిపక్వత చెందిన మానవుల్లాగా తీర్చిదిద్దుదామనే నా కోరిక. నాలాగే నేను బాగుపడాలి, మీరు బాగుపడాలి. కళ్ళు కాంపౌండ్. ఓకే, కాంపౌండింగ్ గురించి నేను చెప్తా. ఇప్పుడు ఒక ఇది అంకుల్ వారికి వీడియోలు చూసి తెలుసుకున్న నాలెడ్జ్ గైస్. సో మళ్ళీ దెంగకండి ఆడ నుంచి లేపేసామని పుస్తకంలో కూడా ఉంది, కానీ లైక్ హీఈస్ ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది కదా అని ఒక కాంటెక్స్ట్లో ఉంటుంది మోస్ట్లీ. బట్ బేసిక్స్లోకి వెళ్ళి తెలుసుకోవాలంటే దిస్ ఇస్ వాట్ కాంపౌండింగ్ ఇస్. ఇప్పుడు నీ దగ్గర ₹100 ఉన్నాయి బ్రో, ఆ ₹100 ఇంట్రెస్ట్ రేట్ 10% per annum అనుకుందాం. సో ఆ ₹100 నువ్వు లైక్ ఎఫ్డీలోనే ఎందులోనే వేస్తే ఇంట్రెస్ట్ రేట్తో 1 year అయిన తర్వాత ₹110 అవుతుంది. ఇప్పుడు నీకు ఆ ఇయర్లో 10% మళ్ళీ ₹100 మీదే పెరిగి 120 అవ్వదు. లైక్ 100 మీద 10%, సో 10 రూపీస్ మళ్ళీ 110, 120 అట్లా అవ్వదు. 110 అయింది కాబట్టి ఈ 10% ఈ 110 మీద యాక్ట్ చేస్తుంది, విచ్ ఇస్ ₹11. దట్ విల్ బికమ్ ₹121. ఇప్పుడు ఆ ఇయర్ మీద 10% మళ్ళీ 121 మీద యాక్ట్ చేస్తుంది, విచ్ ఇస్ 12.1. సో ఏంటి నెలకి ₹10 పెరిగితే అదొక పెద్ద కాంపౌండ్ అని మీకు అనిపించచ్చు.
బట్ నువ్వు ఐ వాజ్ గోనా సే సంథింగ్ మర్చిపోయాను. నువ్వు ఇప్పుడు ఎస్ఐపిస్లో ఇన్వెస్ట్ చేసిన, మ్యూచువల్ ఫండ్స్లో ఎందులో పెట్టినా నీది మంత్లీ ఉంటుంది కదా. అండ్ మంత్ ఐ వాజ్ గోనా సే సంథింగ్ బ్రో, మర్చిపోయాను. ఆర్ ఐ డోంట్ నో ఇఫ్ ఐ నో ఇట్ ఎనఫ్ టు జస్ట్ లైక్ ర్యాండమ్లీ మేక్ అ స్టేట్మెంట్. బట్ దెన్ నా పాయింట్ ఏంటంటే, నీ ఎర్నింగ్ కెపాసిటీ పెరిగే కొద్దీ నీ ఇన్వెస్టింగ్ కెపాసిటీ కూడా పెరుగుతుంది కదా. సో ఆ 110 అయిందంటే ఆ 110 మీద నువ్వు ఎంతో కొంత యాడ్ చేస్తావు మళ్ళీ ఇంకొంత, బికాజ్ యూ ఆర్ ఇన్ అ బెటర్ పొజిషన్ టు పుట్ మోర్ కాబట్టి. సో ఆ బేస్ మీద ఇంకా యాడ్ అవుతుంది. ఓకే, దట్ ఈస్ వన్ థింగ్. ఐ డోంట్ థింక్ దిస్ ఇస్ వెరీ కంపెలింగ్ ఆర్గ్యుమెంట్. బట్ ద పాయింట్ ఇస్, కాంపౌండింగ్ అనేది ఎప్పుడు లైక్ షార్ట్ టర్మ్లో, అరే నేను ఇప్పుడు 100 రూపాయలు పెట్టాను, నాకు ఇంకా 2 ఏళ్ళు అయినా కూడా నాకు మహా అయితే ఇప్పుడు 1500 2000 అయింది, ఈ 100 రూపాయలు నేను ప్యాక్ ఆడితే ఈ 2 ఏళ్ళు వచ్చేది నాకు 2 గంటల్లో వచ్చేది అని మీరు జులై సినిమాలో అల్లు అర్జున్ ఆర్గ్యుమెంట్ తీయచ్చు. బట్ కాంపౌండింగ్ అనేది ఇట్స్ లైక్ బిర్యానీ. దిస్ ఇస్ జస్ట్ సంథింగ్ మేకింగ్ అప్ టు మేక్ ఇట్ మోర్ ఇంట్రెస్టింగ్. ఇప్పుడు బిర్యానీ చేయడానికి నీకు 2 గంటలు, 1 గంట పట్టచ్చు. ఓకే, కానీ నీకు బిర్యానీ తినాలనే ఉచ్చాపుకోలేక ఆతృతతో, అరే బిర్యానీ అరగంట అయిపోతుంది, 40 నిమిషాలు, గంట అయిపోతుంది, ఇంక నేను ఆపుకోలేను అని తీసావు అనుకో, ఓకే తినబల్ బిర్యానీ లాగే ఉంటుంది. కానీ యూ షుడ్ లైక్ హౌ యూ షుడ్ లెట్ ద టైమ్, మ్యాజిక్ ఆఫ్ టైమ్ వర్క్ ఆన్ బిర్యానీ, యూ షుడ్ ఆల్సో లెట్ ద సేమ్ మ్యాజిక్ వర్క్ ఆన్ యువర్ మనీ ఆల్సో. ఓకే, రిలాక్స్ గైస్ ఇన్ ది ఫ్యూచర్. అరే నేనేం చెప్పాను, నా ఎగ్జాంపుల్స్, నేను చేసిన పనులతో నా ఎగ్జాంపుల్స్ నేను చెప్తా అని చెప్పా కదా. సో ఇప్పుడు నేను చేస్తున్న ఇన్వెస్ట్మెంట్స్ ఎస్ఐపిలే కాబట్టి నేను నా ఎగ్జాంపుల్తో చెప్తున్నా. సో లైక్ కాంపౌండింగ్ తాలూకు వచ్చే బెనిఫిట్స్, ఇట్స్ లైక్ అన్ ఎక్స్పోనెన్షియల్ కర్వ్ అనమాట. ఓకే, ఇప్పుడు మీకు, ఓకే లెట్స్ స్టిక్ టు బిర్యానీ ఎగ్జాంపుల్ ఓన్లీ. ఇప్పుడు బిర్యానీ చేసిన పావుగంటకి ఏం పెద్ద లైక్ ఇంకా బిర్యానీ అవ్వకపోవచ్చు, అరగంటకి పెద్ద అవ్వకపోవచ్చు, గంటకి పెద్ద అవ్వకపోవచ్చు. ఈ గంట అయింది బిర్యానీ ఇంకా అవ్వట్లేదు అని అనుకుంటూ, ఓకే లెట్ ఫైన్ అని స్టవ్ ఆపేసి ఆ ప్రెషర్ కుక్కర్లో అట్లా పెడతావు కదా. సో అట్లా పెట్టి ఆ నెక్స్ట్ 10 నిమిషాల్లో ఆ స్టీమ్కి అండ్ ఆల్ దట్, ద ఏమంటారు, the shift of the biryani from this level to this level will happen in the last 10 minutes. ఓకే, కాంపౌండింగ్లో కూడా అంతే. ఇప్పుడు మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు, 2 ఏళ్ళు అయింది, 3 ఏళ్ళు అయింది, గ్రాఫ్లో పెద్ద ఏం పెరగట్లేదు, ఇట్లే ఉంది అంటే మీకు ఒక జూమ్ అవుట్ యాంగిల్లో చూస్తే మీకు పెద్ద ఏం పెరగట్లేదు కదా, ఇంకా బేస్ లెవెల్ ఉంది కదా అనిపిస్తుంది. బట్ అట్లా 100 నుంచి 110, 110 నుంచి 130, 130 నుంచి 160 అట్లా పెరుగుతూ లాస్ట్ ఒక 30-35 years అయిన తర్వాత దెన్ ద స్పైక్ విల్ బి సంథింగ్ ఎల్స్. ఓకే, సో యూ నీడ్ టు ఎందుకు వెంటలోడ ఏడిపిస్తా ఉంటా. ఓకే గైస్, మీకు నచ్చినంత తీసుకోండి. రీజన్ వి షుడ్ నా పాయింట్ ఏంటంటే కాంపౌండింగ్. ఓకే, మీకు బిర్యానీ ఎగ్జాంపుల్ నచ్చలేదు, నా ఎగ్జాంపుల్ నచ్చలేదు, మీకు వారెన్ బుఫే లైక్ గురించి చెప్తాను గైస్. వారెన్ బుఫే ఎవడంటే, బుఫేలు కనిపెట్టింది ఆయనే అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఆయన ఎవరో తెలుసుకుందాం ఆగండి, నాకు కూడా తెలియదు ఎగ్జాక్ట్లీ. డబ్బున్నోడనే తెలుసు నాకు. వారెన్ బుఫే is an American business magnate, investor and philanthropist. He is currently chairman and CEO of Berkshire Hathaway. హ్యాథ్వే ఇంటర్నెట్ ఆయన బతికే ఉన్నాడా ఇంకా? యా, హీస్ అలైవ్ ఓన్లీ. అరే వై ఇస్ దిస్ గై సో ఫేమస్ చెప్పండి ఒకసారి. అంటే నాకు తెలుసు, మీకు తెలుసా లేదా? వాల్మార్ట్ ఓనర్ రాయ్యా. వాల్మార్ట్ అంటే మన బేగంపేట్ సీఎం ఆఫీస్ పక్కన ఉంటుంది, అదేనా? ఫిలాంథ్రఫీ. అరే సీరియస్గా చెప్పండి రా.
స్టాక్ ట్రేడర్ ఇవన్నీ ఓకే, బట్ లైక్ ఐ థాట్ బిల్ గేట్స్ లాగే పెద్ద తోపు కంపెనీ సీఈఓ ఇది అనుకున్నావా? జస్ట్ హ్యాత్వేనా? ఓకే, హీ లైక్ గ్రూ ఫర్ ఆల్ ఇన్వెస్టర్ బ్రో. ఓకే ఓకే ఓకే. సో ఏమంటారు, ఈ వాడి పేరేంటి, వారెన్ బుఫే కూడా ఒక $95 మిలియన్ ఎంతో ఉంటే దే థింక్ ఇట్స్ బికాస్ ఆయన ఇప్పుడు స్టార్ట్ చేసిన ఇన్వెస్ట్మెంట్ల వల్ల, ఇప్పుడు చేస్తున్న కంపెనీస్ ఇదంతా కాదు. ఆయన 10 ఏళ్ల నుంచి స్టార్ట్ చేశారంట బ్రో. నాకు పిచ్చలు ప్యాక్ అయిపోయాయి. 10 ఏళ్ళకి నువ్వు ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేస్తున్నావు బ్రో మట్టిలో ఆడుకోకుండా అని. బట్ ఆయన 10 ఏళ్ళ నుంచి చేస్తున్నావు అంట బ్రో. సో ఇమాజిన్ ఆయన 75 వచ్చేసరికి లైక్ ఫర్ హౌ మెనీ ఇయర్స్ దట్ మస్ట్ హ్యావ్ కాంపౌండెడ్ ఫర్ హిమ్ టు బికమ్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ రిచెస్ట్ మ్యాన్. ఓకే, సో దిస్ ఇస్ వారెన్ బఫెట్ ఎగ్జాంపుల్. ఇది కూడా ఎక్కకపోతే ఇంకో 2 ఎగ్జాంపుల్స్ స్టార్టింగ్ ఆఫ్ ద బుక్లో ఉన్నాయి గైస్. వాళ్ళ పేర్లు నేను మర్చిపోయాను. ఒకడొక జానిటర్ ఉండేటోడు. జానిటర్ అంటే ఏంటి? అరే యాక్చువల్లీ జానిటర్ అంటే ఎవడో కాంపౌండర్ అని అనుకున్నాను, బట్ లెట్స్ యాక్చువల్లీ ఫైండ్ అవుట్ వాట్ జానిటర్ మీన్స్. ఎ పర్సన్ ఎంప్లాయిడ్ టు లుక్ ఆఫ్టర్ బిల్డింగ్. ఓకే, వాచ్మెన్ లాగా ఓ పర్సన్. ఆడి పేరు మనం సుబ్బారావు అనుకుందాం. ఓకే, వారెన్ బఫెట్ అంటే ఒక బిడ్డకు తండ్రి. ఓకే, సుబ్బారావు అనుకుందాం. సుబ్బారావు గారు 25 ఏళ్ళకి జానిటర్లా పనిచేస్తుండే అంట. ఆ ఉద్యోగం కూడా పోయిన తర్వాత 35 ఏళ్ళకి ఫ్లోర్లు క్లీన్ చేస్తారంట. అది కూడా సంఖ్యనాగిపోయి 38 ఇయర్స్కి వాళ్ళ వైఫ్ చచ్చిపోయింది. ఇంకట్లా పని చేసుకుంటూ 75 ఏళ్ళకు ఎప్పటికో కాలం చెందాడు. అప్పటిదాకా గుంపులో గోవింద్ అనేటోడు ఉండేటోడు ఆడు చచ్చిపోగానే ఆడు న్యూస్ పేపర్లకు ఎక్కేశాడనమాట. ఎందుకు అంటే చనిపోతున్నప్పుడు కొన్ని ఈ మిలియన్లు డాలర్ నాకు కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది. ఎన్నో వందల కోట్లు, ఐఎమ్ గెస్సింగ్, ఎన్నో వందల కోట్లు బ్యాంక్ బ్యాలెన్స్తో విత్ లైక్ మెనీ చారిటీస్ అండ్ డొనేషన్స్ ఉన్న వ్యక్తి ఈయనే అంట. ఓకే, కట్ చేస్తే మా ఫ్లోర్లు కడిగేటోడు, వాచ్మెన్గా పనిచేసేటోడు, హౌ కమ్ దిస్ గై ఈజ్ ద మోస్ట్ రిచెస్ట్, లైక్ అమెరికాలో 4000 మందిలో ఈడు ఉంటున్నాడంట బ్రో జానిటర్ గాడు. ఎట్లాగా అని చెప్పి డీకోడింగ్లు చేస్తే వాడు ఫస్ట్ జాబ్ చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఒక బ్లూ చిప్ స్టాక్లో ఇన్వెస్ట్ చేశానంట. లైక్ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ హౌ స్టాక్ థింగ్ వర్క్స్. నేను అప్పుడెప్పుడో పేటిఎంలో పైసలు పెట్టి ఇంకా అది పెరిగితే బాగుందన్నట్టు అట్లా చూస్తూ ఉన్నాను. బట్ వాట్ ఎవర్, అట్లా పెట్టాడంట. లైక్ తుఫాన్ వచ్చినా, వర్షం వచ్చినా, పస్తులున్నా అది మాత్రం తీసేటోడు కాదంట. ఓకే, జస్ట్ లెట్ దట్ గ్రూ. And now that paid in the highest returns. So this is the power of compounding. Okay. Idi contrast ga there is one more guy who's like Harvard lo chadivi vachi, Stanford, I think both are only institutions, no? Something Harvard or Stanford lo chesi vachi edo company ki CEO ga chesi చేస్తూ లైక్ ఒక 10 BHK ఇల్లు విత్ 2 లిఫ్ట్లు, 3 స్విమ్మింగ్ పూల్లు, ఆల్మోస్ట్ ఒక మౌంట్ ఒపెరా లెవెల్లో ఇల్లు కట్టి ఇంతకంటే ఐశ్వర్యవంతుడు, శ్రీమంతుడు ఎవడు ఉండడు అనుకునే స్థాయి నుంచి వాడు ఆల్మోస్ట్ పాతాళంగా దిగిపోయాడు బికాస్ ఆఫ్ ద రెసెషన్ టైంలో. దట్ గై డిడ్ నాట్, నేనేంటో మరి పేదరాశి పెద్దమ్మ నేను చదువుతున్నప్పుడు నాకు చాలా ఇన్స్పిరేషన్గా అనిపించింది కదా. ఇప్పుడు నేను చెప్తున్న చాలా పేదరాశి పెద్దమ్మ కథల్లో ఉన్నాయి అన్నీ. బట్ ద పాయింట్ ఇస్ he was too greedy and he did not have a sense of enough. Linking it to what was before, the having a sense of enough is important. He didn't have that and ఎడాపెడా లోన్లు తీసుకొని చివరికి ఆడెక్కడైతే జానిటర్ లెవెల్ నుంచి ఈ లెవెల్కి వెళ్ళాడు, వీడు ఆ లెవెల్ నుంచి జానిటర్ లెవెల్కి వచ్చాడు, నేలనాకే లెవెల్కి. మొత్తం హాఫ్ నాలెడ్జ్తో వస్తావు కదా స్వామి లైవ్కి. అరే సారీ బ్రో, ఐఎమ్ వెరీ బ్యాడ్ అట్ దిస్ బ్రో, సాడ్. ఓకే, బట్ మీకు ఎంతో కొంత ఎక్కుతుంది కదా, ఎక్కించుకోండి. కాంపౌండింగ్ అనేది యూ షుడ్ లైక్ వీ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అ లాట్.
సో నేను ఎక్కడో ఏదో యూట్యూబ్ కామెంట్లో చూసాను కూడా బ్రో. ఇఫ్ కాంపౌండింగ్ ఇస్ ద 8th వండర్, పేషెన్స్ ఇస్ ద 9th వండర్ అని. ఇప్పుడు కాంపౌండింగ్ చేయమని చెప్పావు కదా, కాంపౌండింగ్ చేస్తున్నాను ఇంకా పెరగట్లే అంటే వెయిట్ కూడా చేయాలి. జిల్ జిల్ జిగా జిగా అవుతుంది. ఓకే. ఇంకోటి, దిస్ పాయింట్ ఐ రియల్ లైక్. ఈ మంచు మంచు ఏదైతే కరిగిపోతుందో అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం, ఒక ర్యాపిడ్ లైక్ ఇట్లా కరిగిపోతుంది. పీపుల్ వర్ లైక్ థింకింగ్ అంత హాట్ సమ్మర్స్ ఏం లేవు కదా, లైక్ మరి ఎందుకు ఇట్లా కరిగిపోతుంది అని మీటియరాలజిస్టులు, వెదరాలజిస్టులు వీళ్ళందరూ స్టడీ చేస్తుంటే దే రియలైజ్డ్ మంచు కరిగిపోతుంది ఎక్స్ట్రీమ్ హాట్ సమ్మర్స్ వల్ల కాదు. వాట్ ఇస్ ఇట్? సారీ ఐఎమ్ సారీ కట్ చేసుకోండి అబ్బా. మంచు ఫామ్ అవుతుంది, లైక్ మంచు గడ్డ కట్టుకుపోతుంది. అంత హార్ష్ వింటర్స్ కూడా కావు కదా, ఎందుకు ఇట్లా లైక్ ఐస్ ఏజ్ అయిపోతుంది, ఎందుకు ఇట్లా ఫుల్ ఐస్ అయిపోతుంది అంటే దీస్ వెదరాలజిస్ట్ అండ్ ఆల్ డిస్కవర్డ్ ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ హార్ష్ వింటర్స్ బట్ రిలేటివ్లీ కూల్ సమ్మర్స్. యూ గెట్ వాట్ ఐఎమ్ సెయింగ్? దిస్ ఆల్సో యూ కెన్ అప్లై టు దట్ షిప్ థియరీ అబ్బా. ఇప్పుడు షిప్ ఇట్లా వెళ్తూ ప్రతిరోజు లైక్ 3 degrees వెళ్తూ ఉంటే ఎట్ సమ్ పాయింట్ దాని డైరెక్షన్ మారిపోద్ది కదా. దట్ ఆల్సో యూ కుడ్ సే కాంపౌండింగ్ అని అనుకుంటున్నా. కుడ్ యూ కాల్ దట్ కాంపౌండింగ్? బికాస్ 3 degrees తిరిగావు, రేపు 3 degrees నువ్వు మళ్ళీ దీని నుంచే తిరుగుతున్నావు. సో అట్లా ఐ యామ్ మేకింగ్ సెన్స్? ఐ థింక్ దిస్ పాయింట్ ఇస్ దేర్ ఇన్ అటామిక్ హ్యాబిట్స్ బుక్ ఆల్సో, వేర్ నీ లైఫ్లో మార్పులు రావాలంటే పెద్ద పెద్ద కార్యాలు ఏం చేయక్కర్లేదు, చిన్న చిన్న కార్యాలని కన్సిస్టెంట్గా చేయి అండ్ దట్ విల్ లీడ్ టు బిగ్ చేంజెస్. సో దట్స్ వాట్ కాంపౌండింగ్ ఆల్సో మీన్స్. చక్రవడ్డీ గైస్, నాకు పదం గుర్తురాలేదు, బట్ యా. బట్ ఐమ్ నాట్ టాకింగ్ అబౌట్ కాంపౌండింగ్ యాజ్ అన్ ఇంట్రెస్టింగ్. ఐఎమ్ సెయింగ్ కాంపౌండింగ్ యాజ్ ఆల్సో అ హ్యాబిట్. మీరు ఇది ప్యూర్లీ ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ టర్మ్స్లో చూడకండి. లైక్ బిగ్ థింగ్స్ done like once in like a year will have lesser impact than small things done regularly for a year. You get what I'm saying? ఇది బ్రూస్లీ కూడా ఎక్కడో చెప్తాడు బ్రో. A man who has practiced like one kick 1,000 times is more dangerous than a man who's practiced 1,000 kinds of kicks. Something like this only. Okay, making sense, huh? సింపుల్ ఎగ్జాంపుల్, స్నోబాల్ ఎఫెక్ట్. అరే ఇవన్నీ నాకు తెలియకే కదా ఇప్పుడు నేను నేర్చుకునేది. బట్ యా, మీకు అర్థమవుతుంది నేను ఏం చెప్తున్నాను. కాంపౌండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది మీరు హ్యాబిట్స్లోనూ పెట్టుకోండి, ఇన్వెస్ట్మెంట్స్లోనూ పెట్టుకోండి, అన్నింటిలోనూ కాంపౌండింగ్ అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి. నేను కూడా ఏమంటారు ఇంకార్పొరేట్ చేసుకుందాం అని అనుకుంటున్నాను. రామ్ చరణ్ చేస్తాడు కదరా RRRలో ఇట్లా ప్రాక్టీస్ గోడలు. అదే మరి కాంపౌండింగ్ అంటే. అన్నిసార్లు గోడ గుద్దుతాడు కాబట్టి 1000 మందిని ఫైట్ చేయడానికి రెడీ అవుతాడు బ్రో. చూసారు, రామ్ చరణ్ గారు కూడా చెప్తున్నారు, గుర్తుపెట్టుకోండి. సో ఓకే, లెట్స్ గో ఫర్ నెక్స్ట్ పాయింట్. గెటింగ్ వెల్దీ వర్సెస్ స్టేయింగ్ వెల్దీ. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అబ్బా. మనం ఎప్పుడు డబ్బులు వచ్చేయాలి, రిచ్ అయిపోవాలి అనుకుంటాం, కానీ రిచ్ ఉండడం గురించి ఆలోచించాం. ఫర్ ఇన్స్టెన్స్, ఇప్పుడు మనం లాటరీ టికెట్ కొంటాం. లాటరీ టికెట్లో నాకు ₹1 కోటి రావాలనుకుంటాం. ఇప్పుడు ₹1 వచ్చిన తర్వాత ఏంటి ప్లాన్ ఏంటి, నీ ప్లాన్ ఏంటి, నీ ప్రపోజల్ ఏంటి, నీ ప్రణాళిక ఏంటంటే ఏం ఉండదు. జస్ట్ ₹1 వస్తాయి అంతే. ఒక సంవత్సరం అయితే ఆ ₹1 అయిపోతాయి. ఇప్పుడు ఆ ₹1 నేను ఎట్లా సస్టైన్ చేయాలి, ఈ కోటిని ఎట్లా 10 కోట్లు చేయాలి, 10ని ఎట్లా 100 కోట్లు చేయాలి, ఈజ్ వాట్ ఈస్ స్టేయింగ్ వెల్దీ వర్సెస్ గెటింగ్ వెల్దీ. ఓకే, దిస్ లైన్ ఈజ్ రియలీ నైస్ బ్రో. Good investing is not necessarily about making good decisions.
ఇట్స్ అబౌట్ కన్సిస్టెంట్లీ నాట్ మేకింగ్ బ్యాడ్ డెసిషన్స్. బాగుంది కదా, అరే రాసుకుంటారా అండి, చాలా మంచి పాయింట్స్. గుడ్ ఇన్వెస్టింగ్ ఈజ్ నాట్ గుడ్ ఇన్వెస్ట్మెంట్, గుడ్ ఇన్వెస్టింగే కాదు, లైక్ ఈవెన్ గుడ్ లైక్ గుడ్ ఎనీథింగ్. Good investment is not necessarily about making good decisions. It's about constantly not screwing up or not making bad decisions. ఓకే, సో కోటీశ్వరులు అవ్వడానికి, డబ్బులు సంపాదించడానికి వెయ్యి వేస్ ఉండొచ్చు. బట్ నువ్వు రిచ్గా ఉండడం కంటిన్యూ అవ్వడం, లైక్ రిచ్గా ప్రొలాంగ్డ్గా ఉండడానికి మాత్రం దేర్ ఇస్ ఓన్లీ వన్ వే, విచ్ ఇస్ పారనోయా అండ్ ఫ్రూజాలిటీ దాంట్లో పలుకుతానో తెలీదు. బట్ పచ్చి తెలుగులో చెప్పాలంటే కొంచెం కకృతి ఉండాలి. లైక్ ఇఫ్ యూ వాంట్ టు స్టే రిచ్, యూ నీడ్ టు బీ ఎ సర్టన్ లెవెల్ ఆఫ్ కకృతి. ఓకే, దిస్ ఇస్ ద పాయింట్ ఐఎమ్ ట్రయింగ్ టు like drill into my mind. You need to be a little pinasi to be ధనవంతుడు. ఇప్పుడు డబ్బులు రావాలంటే నేను చెప్పిన 1,00,000 వేస్లో లైక్ రిస్క్ తీసుకోవడం, కొత్త ఐడియాస్ ట్రై చేయడం, ఎక్స్పెరిమెంట్ చేయడం ఉంటాయి. బట్ డబ్బులు ఉండాలంటే దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ చేయాలి. ఇప్పుడు నా దగ్గర ఉన్న డబ్బులన్నీ వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి అనే పారనోయా లేకపోతే, ఏమంటారు, ఆ కుషనింగ్ నీకు నువ్వు క్రియేట్ చేసుకోకపోతే ఉన్నవి పోతాయి. దట్ ఈస్ ద రియాలిటీ. సో నువ్వు ఆ రియాలిటీలో బతికితేనే నీ దగ్గర డబ్బులు ఉంటాయి అనేది గెటింగ్ వెల్దీ వర్సెస్ స్టేయింగ్ వెల్దీ పాయింట్. దిస్ లైన్ ఈజ్ ఆల్సో రియలీ నైస్ బై ద వే. యువర్ మెంటాలిటీ షుడ్ బి లైక్, మోర్ దాన్ ఐ వాంట్ బిగ్ రిటర్న్స్, ఐ వాంట్ టు బీ ఫైనాన్షియలీ అన్బ్రేకబుల్. నాకు ఇప్పుడు నేను 10 రూపాయలు పెడితే 1 కోటి రూపాయలు వచ్చేయాలన్న దానికన్నా ఈ 10 రూపాయలు పోకూడదు అన్న మెంటాలిటీలో ఉంటే యూ విల్ స్టే లాంగ్ ఇన్ ద గేమ్. అండ్ ఇఫ్ యూ స్టే లాంగ్ ఇన్ ద గేమ్, అగైన్ ఇందాక చెప్పినట్టు పవర్ ఆఫ్ కాంపౌండింగ్ విల్ యాక్ట్ అని. మళ్ళీ నాతో కాంపౌండింగ్ చెప్పించకండి, నేను మర్చిపోయాను. బట్ 10తో 100 రూపాయలు వచ్చేయాలి దానికన్నా ఈ 10 నా దగ్గర పోకుండా హౌ డు ఐ ప్లే ద గేమ్ సో దట్ ఐ లాస్ట్ లాంగర్ ఇన్ ద గేమ్. సో మొత్తం రిస్క్లు తీసుకోకూడదు అని చెప్పట్లేదు. దే షుడ్ బి సమ్ అమౌంట్ ఆఫ్ క్యాల్కులేషన్ టు ద రిస్క్స్ యూ టేక్ అని చెప్తున్నాడు. ఓకే, మళ్ళీ నేను చెప్పకూడదు అనుకున్నాను, బట్ పాయింట్ రాసుకున్నాను కాంపౌండింగ్ గురించి. కాంపౌండింగ్ డజంట్ రిలై ఆన్ ఎర్నింగ్ బిగ్ రిటర్న్స్. Merely good returns sustained uninterrupted for the longest period of time, especially in terms of chaos and havoc, will always win. It's about the long game, bro. ఇప్పుడు మన లైఫ్ అంతా బాగా అవుతుంది, మన మధ్యలో కరోనా వస్తుంది అనుకుంటాం, మన మధ్యలో రిసెషన్ వస్తుంది అనుకుంటాం, మధ్యలో బోలాశంకర్ వస్తుంది అనుకోం కదా. బట్ వన్ హూస్ ప్లేయింగ్ అ లాంగ్ గేమ్ విల్ బీ ప్రిపేర్డ్ ఫర్ దిస్ ఆల్సో, బికాస్ హీస్ నాట్ ప్లేయింగ్ ఫర్ క్విక్ రిటర్న్స్. వాడు లైక్ మొత్తం ఆడికి ఫేవరబుల్గా ఉన్నప్పుడు కూడా ఒకే మైండ్ సెట్తో ఉంటాడు. దిస్ ఆల్మోస్ట్ లైక్ పవన్ కళ్యాణ్ మైండ్ సెట్ ఇది. బట్ అంత బాగున్నప్పుడు ఒకే మైండ్ సెట్లో ఉంటాడు, ఏమీ పోలేనప్పుడు ఒకే మైండ్ సెట్లో, బికాజ్ యు ఆర్ ప్లేయింగ్ ద లాంగ్ గేమ్ ఇక్కడ. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ గెటింగ్ వెల్దీ వర్సెస్ స్టేయింగ్ వెల్దీ. ఇంకొంచెం సమ్మరీ ఇవ్వాలంటే, నీకు డబ్బులు రావాలంటే నీకు డబ్బులు రావాలి మైండ్ సెట్ ఉండాలి. డబ్బులు అట్లాగే ఉండాలంటే ఈ డబ్బులు పోకూడదు అంటే నేను ఏం చేయాలి, నేను నా ఇన్వెస్ట్మెంట్స్ని డైవర్సిఫై చేయాలి, నేను ఎక్కడ నాకు ఒక సేఫ్టీ కుషనింగ్లో ఏర్పాటు చేసుకోవాలి అని ఒక మైండ్ సెట్ ఉంటుంది. సో ఫర్ యూ టు కంటిన్యూ, నీకు అంబిషన్ ఉండాలి, కకృతి ఉండాలి. ఓకే, టు ప్లే ద గేమ్. సో దట్ ఈస్ అబౌట్ గెటింగ్ వెల్దీ వర్సెస్ స్టేయింగ్ వెల్దీ. అరే దిస్ లైన్ ఇస్ రియలీ ఇంపార్టెంట్ హియర్. Optimistic about future, but paranoid of what will prevent you from getting there. Short-term paranoia required to ensure long-term optimism. What a great line here. Raskondi avadana kavalante. Okay. This is one of my favorite chapters abba. Tails you win. You are wrong half the time, but you still make a fortune. Okay. బ్యాక్లో పడినప్పుడల్లా ఐఎమ్ ఫర్ ద లాంగ్ గేమ్ అనుకో. యా, ఎగ్జాక్ట్లీ.
ఏంటన్నా గూగుల్‌లో మనీ టిప్స్ అండ్ ట్రిక్స్ అని సెర్చ్ చేసావు. అరే మీకు అంత మెకానికల్‌గా అనిపిస్తుందా? జమ్మ 5 పేజీలు నోట్స్ రాసుకొని వరస్ట్. టైల్స్ ఇవన్ అంటే ఇప్పటిదాకా నేను చెప్పినవి చదివినవి ఆమో తెలిసిన వేళరా బాబు క్లాసులు ఎక్కువ అనుకునే సబ్జెక్ట్స్. బట్ ఇది మాత్రం ఈ టైల్స్ యూ విన్ అనే కాన్సెప్ట్ నాకు లిటరలీ వెయిట్ దిస్ కుడ్ లిటరలీ బీ అప్లైడ్ టు ఎనీ ఫీల్డ్, ఎనీ లైక్ ఎనీ సైడ్ ఆఫ్ అవర్ లైఫ్ అని అనిపించింది నాకు. టైల్స్ యూ విన్ అంటే బేసికలీ నేను గ్లాగులు ఎందుకు ఇస్తున్నా అంటే పుస్తకంలో ఉన్న లైన్ లాస్ట్ చదవాలా ఆర్ నా సొంత బుర్రవాడు కొంచెం అతి చేయాలని ఆలోచిస్తున్నాను. బట్ ఓకే ఫైన్, లెట్ స్టార్ట్ విత్ పుస్తకంలో ఉన్న థింగ్ అండ్ దెన్ విల్ గో ఇన్ టు అవర్ జోన్. లైక్ ఇన్వెస్టర్స్ who continue being successful investors, it's not about వాళ్ళు మోస్ట్ సక్సెస్ఫుల్ స్టాక్స్ని మోస్ట్ సక్సెస్ఫుల్ మ్యూచువల్ ఫండ్స్ని ఇట్లా వాటి మీద ఇన్వెస్ట్ చేసి అవే రిటర్న్స్ ఇస్తాయని కాదు. వాళ్ళ స్ట్రాటజీ ఎట్లుంటుందంటే 100 వాటి మీద ఇన్వెస్ట్ చేస్తే 60 సంఖ్యలు ఆగిపోవచ్చు, 35 ఓకే పెట్టింది రిటర్న్ రావచ్చు. బట్ ఆ మిగిలిన 5 మాత్రం నాకు పెట్టిన 10 రూపాయలకి 10,000 ప్రాఫిట్ ఇస్తాయి అనే లెవెల్లో కొడతారు వాళ్ళు. ఓకే, కానీ అట్లా కొట్టాలి అంటే నువ్వు లిటరలీ యాక్చువల్లీ నేను 100 వాటిలో ఇన్వెస్ట్ చేస్తుంటే 5 వస్తున్నాయి కదా, సో నేను 5లోనే పెడతానంటే అది అవ్వదు. అది బికాస్ నువ్వు 100 పెడితే ఆ 100లో 5 అవుతాయి. దిస్ అగైన్ లైక్ ఇట్ గోస్ బ్యాక్ టు ద లక్ థింగ్ దట్ వీ స్పోక్ అబౌట్. లైక్ 1 in a million పాసిబిలిటీ కాబట్టి నేను ఒకసారి ట్రై చేస్తాను నాకు అప్పుడే లక్ ఎందుకు రావట్లంటే కాదు, యూ నీడ్ టు బీ దేర్. సో నువ్వు 100 షార్ట్స్ తీసుకుంటే అందులో 5 యూ విల్ హిట్ బిగ్. సో ఆ 5 దొరకడం కోసం యూ నీడ్ టు గో త్రూ దిస్ ట్రయల్ ఆఫ్ 100 షార్ట్స్. ఓకే, సో ఆ 5 మనం ఏదైతే మనకి ఆ 10తో 10,000 కొడుతున్నామో దట్ ఈస్ కాల్డ్ టైల్ ఈవెంట్. Anything that is huge, profitable or famous is a result of a tail event. It is easy to underestimate how powerful they are. For instance, okay fine, ఇప్పుడు నా ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు సన్ ఆఫ్ ఇండియా వీడియో ఉందబ్బా, లైక్ దట్ ఈస్ ది ఓన్లీ 1 million వీడియో ఇన్ ది ఛానల్. ఓకే, లెట్స్ నాట్ ఈవెన్ టాక్ లైక్ ఇప్పటి పర్స్పెక్టివ్, అప్పటి పర్స్పెక్టివ్లో మాట్లాడదాం. సన్ ఆఫ్ ఇండియా ఛానల్ టైంకి నేను సన్ ఆఫ్ ఇండియా వీడియో టైంకి నేను ఛానల్ పెట్టి 1 year 2 months అవుతుంది. ఓకే, అప్పటిదాకా లైక్ ఓకే రీచ్ వస్తుంది 10,000 20,000, కొన్ని మహా హిట్ అయితే 1 lakh వ్యూస్ ఇట్లా వస్తున్నాయి. బట్ యూ స్టిల్ కంటిన్యూ టు డూ బికాస్ ఐ మీన్ అట్ దట్ పాయింట్ యూ ఎంజాయ్ డూయింగ్ ఇట్, సో దట్స్ లైక్ ఎ డిఫరెంట్ థింగ్. బట్ ద పాయింట్ ఇస్ నేను ఏ వీడియోకి 1 million రావట్లేదు అని చెప్పి ప్రాసెస్ ఆపేసి ఉంటే దట్ వుడ్ నెవర్ హ్యావ్ హ్యాపెండ్ కదా. సో అట్లా చేసుకుంటూ వెళ్తే సంథింగ్ విల్ హిట్ వేర్ నీకు ముందు 10 20 30 వీడియోలో రాంది లైక్ ఆ వీడియోతో లిటరలీ వి హిట్ లైక్ 15,000 సబ్స్క్రైబర్స్ స్పైక్ ఇన్ లైక్ 3 days, రైట్? సో దట్ ఈస్ అ టైల్ ఈవెంట్. ఇట్స్ యాక్చువల్లీ వెరీ సాడ్. దాని తర్వాత మళ్ళీ టైల్ ఈవెంట్ రాలేదు నాకు, ఇంకా తోకలు పట్టుకుని వేలాడుతాం మనం. బట్ హోప్ఫుల్లీ మనకు మళ్ళీ ఇంకో టైల్ ఈవెంట్ వస్తుంది. అండ్ సి ఇప్పుడు ఈ టైల్ ఈవెంట్ ఏదైతే ఉందో యూ కాంట్ అప్లై దిస్ టు ఎవ్రీథింగ్. ఓకే, ఇప్పుడు దేర్ ఆర్ సమ్ లైక్ సైంటిఫిక్ లైక్ ప్రెసిషన్ బేస్డ్ ఫీల్డ్స్ విచ్ ఇస్ లైక్ ఇఫ్ యూఆర్ అ డాక్టర్ యూ క్యాన్ సే నేను 100 ఆపరేషన్లు చేస్తాను లైక్ 101 ఆపరేషన్లు నేను సక్సెస్ అవుతాను. దెన్ దట్స్ లైక్ 100 మంది ఎరుపు కూడా అనేట్టే కదా. సో అక్కడ యూ ఆబ్వియస్లీ కాంట్ లైక్ అప్లై యువర్ టైల్ ఈవెంట్ థియరీ. బట్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ నాకు నేను అప్లై చేసుకుంటే కంటెంట్ కానీ లైక్ దీస్ ఆర్ ఫీల్డ్స్ వేర్ యూ కెన్ ఎఫర్ట్ టు ఫెయిల్ and these are fields where you can hit it out of the park anytime. So till you keep hitting it out of the park, you need to keep taking shots till you get the tail event. Okay, he also gives
ఎగ్జాంపుల్ ఆఫ్ ద స్టాండప్ కామిక్ క్రిస్ రాక్ అంటే ఆడేనా మన విల్ స్మిత్తో కొట్టించుకున్నాడు. భీమారం వచ్చి పత్తలాడదు వచ్చి అంత అరే మీరు ఎలా తీసుకోవాలంటే అట్లా తీసుకోండి రా, చెప్పిన పాయింట్లు మాత్రం తీసుకోండి. క్రిస్ రాక్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు క్రిస్ రాక్ నెట్ఫ్లిక్స్లో ఎన్ని షోలు ఉన్నా క్రిస్ రాక్ లైక్ లైక్ వీ ఓన్లీ సీ క్రిస్ రాక్స్ ఫైనల్ పాలిష్డ్ లైక్ ప్రోడక్ట్, రైట్? సో దాట్ యూ కెన్ సీ యాజ్ అ టెయిల్ ఈవెంట్. బట్ ఆ టెయిల్ ఈవెంట్ కోసం క్రిస్ రాక్ ఇస్ లిటరలీ హార్నెసింగ్ హిమ్సెల్ఫ్, పాలిషింగ్ హిమ్సెల్ఫ్ బై గోయింగ్ టు open mics where he fails, some mediocre gigs, some very average performances. Akhil Akkineni releasing movies hoping for a tail event. Yes guys, అది పాయింట్. బట్ ఆ టెయిల్ ఈవెంట్ చేసే ప్రక్రియలో ఎంతోమంది ప్రొడ్యూసర్లు ఆస్తులు అప్పేసుకోవాల్సి వస్తుంది. బట్ హోప్ఫుల్లీ వీళ్ళందరికీ తిరిగి ఇచ్చేంత గట్టిగా హాలీవుడ్ లెవెల్లో, మిషన్ ఇంపాసిబుల్ లెవెల్లో కొడతాడని ఆశిద్దాం మనం. యా, సో ఫర్ దట్ వన్ టైల్ ఈవెంట్ ఆడియన్స్ వోంట్ సీ వాట్ హ్యాపెండ్ ఇన్ ద బ్యాక్ ఎండ్, ఎన్ని ఫెయిల్యూర్లు అయ్యాయి, ఎన్నిసార్లు కింద పడ్డాడు, ఏమీ చూడరు కదా. లైక్ ఎవ్రీబడి వాంట్స్ టు సీ ద టైల్ ఈవెంట్ యాజ్ అన్ ఆడియన్స్ ఆర్ యాజ్ లైక్ బై స్టాండర్డ్స్ ఆర్ వాట్ ఎవర్. బట్ యాజ్ అన్ ఇన్వెస్టర్ ఆర్ యాజ్ అ క్రియేటర్ you need to put yourself out there till you get to the tail event. Like విధికి ప్రకృతికి కూడా వీడికి ఇంకా టెయిల్ ఈవెంట్ ఇవ్వకపోతే నేను వదిలేదా లేడు అన్న లెవెల్ దాకా నువ్వు ట్రై చేస్తే అట్ సమ్ పాయింట్ టెయిల్ ఈవెంట్ విల్ కమ్ టు యూ. ఓకే, వెన్ ఇస్ మెహర్ రమేష్ టెయిల్ ఈవెంట్? మీరు బాగుపడరా. బట్ దట్స్ ఆల్సో మెహర్ రమేష్ కూడా ఏదో ఎప్పుడో టెయిల్ ఈవెంట్ కొడతానని కోరుకుందాం. సో ఓకే ఫైన్, మీరు ఇప్పుడు అఖిల్ అండ్ మెహర్ రమేష్ ఎగ్జాంపుల్ చెప్తున్నారు కదా. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు అవి ఎందుకు రైట్ ఎగ్జాంపుల్స్ కావు అంటే, టెయిల్ ఈవెంట్లో అవుట్ ఆఫ్ ద పార్క్ కొట్టాలనుకునేటోడు హీ షుడ్ ఆల్సో హ్యావ్ అ క్యాల్కులేషన్ ఫర్ నా ఫెయిల్ ఈవెంట్స్లో నేను ఎంత కోల్పోతాను అని. ఓకే, సో దిస్ ఇస్ ద లైన్. ఇట్స్ నాట్ వెదర్ యూర్ రైట్ ఆర్ రాంగ్ దట్స్ ఇంపార్టెంట్, బట్ హౌ మచ్ మనీ యూ మేక్ వెన్ యూర్ రైట్ అండ్ హౌ మచ్ మనీ యూ లూజ్ వెన్ యూర్ రాంగ్. ఇప్పుడు టెయిల్ ఈవెంట్ వచ్చేదాకా నేను ఫ్లాపులు చేస్తూనే ఉంటానంటే అట్ సమ్ పాయింట్ నువ్వు టెయిల్ ఈవెంట్ చేసేదాకా నువ్వు వెళ్ళలేకపోవచ్చు కదా. సో దట్ అదే ఇందాక చెప్తున్నా, క్యాల్కులేషన్ ఆఫ్ రిస్క్, ఎంతవరకు రిస్క్ చేస్తాం, మన దగ్గర ఉన్నది మొత్తం గుడిపించేసుకొని టెయిల్ ఈవెంట్ కోసం వెయిట్ చేస్తాం, ఆర్ వీ ప్లే అవర్ కార్డ్స్ టిల్ దట్ టెయిల్ ఈవెంట్. ఇప్పుడు దిల్ రాజు కూడా అంతే కదా బ్రో. ఇప్పుడు దిల్ రాజు సంవత్సరానికి లేక ఒక 10 సినిమాలు తీస్తే అందులో 5 యావరేజ్ సినిమాలు, 3 హిట్ సినిమాలు, 5 యావరేజ్ సినిమాలు, ఒక డిజాస్టర్ సినిమా, 3 హిట్ సినిమాలు, ఒక బ్లాక్ బస్టర్ సినిమా. సో ఈ ఫ్లాపులతో మొత్తం పోయేది డిజాస్టర్తో మొత్తం గుడిసిపోయేది ఒక సూపర్ హిట్ సినిమాతో నువ్వు ఎట్లా అయితే రికవర్ అవుతుందో ఇయర్ ఎండ్ టాలీ షీట్ లాగా అనమాట. సో ఆ క్యాల్కులేషన్ నీకు ఉండాలి. సో దట్ ఈస్ అబౌట్ టెయిల్ ఈవెంట్ గురించి తెలుసుకోండి గైస్. నెక్స్ట్ ఇస్ ఫ్రీడమ్. ఈ పాయింట్ మనందరికీ తెలిసిందే, బట్ ఓకే, అసలు ఇందాక ఆ పాయింట్ గురించి మాట్లాడుకున్నాం కదా, వాట్ ఈజ్ ఇనఫ్, మనకు ఒక గోల్ పోస్ట్ అనేది ఉండాలి, ఎంతవరకు చేస్తూ ఉంటాం అని. దట్ ఇనఫ్ మీ ఒకవేళ క్యాల్కులేట్ చేసుకోలేకపోతున్నారు అంటే లెట్ మీ హెల్ప్ యూ అవుట్ దేర్. దట్ ఇనఫ్ ఇస్ ఫ్రీడమ్. మీకు అల్టిమేట్లీ ఎంత మనీ ఉండాలంటే you should not be working for money anymore. Like money should not be your motivation to work, because that freedom is really important. So this line, ee line aad cheppina naku chaala hit ayindi. Controlling your time is the highest dividend that money pays. Like, and that freedom is like literally invaluable, right? Adi 2x or 3x అనేది పాయింట్ కాదు. నా టైం నా చేతిలో ఉంది, దీన్ని ఎప్పుడూ కంట్రోల్ చేయలేడు అనే ఒక స్వాతంత్రం ఏదైతే ఉందో, that is the biggest return that money will give for you. ఇది నాకు కూడా at some point apply అయ్యేదబ్బా, because this line he says that really holds true.
మీకు కూడా అప్లై అయిద్దామో చూసుకోండి. డూయింగ్ సంథింగ్ యూ లవ్ ఆన్ అ స్కెడ్యూల్ యూ కాన్ కంట్రోల్ కెన్ ఫీల్ ద సేమ్ యాజ్ డూయింగ్ సంథింగ్ యూ హేట్. లెట్ దట్ సింక్ ఇన్. ఏ మద్దెంగు చచ్చిపోరా అభినవ్ వీరపల్లి అయితే టైం చూస్తున్నావు. మీన్వైల్ పని పాట లేకుండా పిహెచ్ గడ్ స్ట్రీములు చూస్తున్న అస్ వెయిటింగ్ ఫర్ అ టైల్ ఈవెంట్. ఇదేరా ఇట్లా పని పాట లేకుండా కాంపౌండ్ అయిన మీరు ఈ స్ట్రీమ్ చూసి రియలైజ్ అయ్యి మీ లైఫ్లో బాగుపడదామని ఫిక్స్ అయ్యి ఏదో రోజు అవార్డు స్టేజ్ మీద ప్రణీత్ గాడు ఆ రోజు సైకాలజీ ఆఫ్ మనీలో టైల్ ఈవెంట్ గురించి చెప్పకపోయి ఉంటే నా లైఫ్లో టైల్ ఈవెంట్ వచ్చేదే కాదే అని నువ్వు రియలైజ్ అవ్వడం ఇది టైల్ ఈవెంట్. ఏమంటావు? Anyway, let that line sink in. Doing something you love on a schedule you can't control can feel like the same as doing something you hate. This term is called reactance anta. But this is like this rings so true in my head because ఇప్పుడు కంటెంట్లో దిగింది కూడా అరే మనకు కంటెంట్ చేయడం చాలా ఇష్టం, we enjoy doing these edits, we enjoy doing these live streams, we enjoy interacting with people అనుకుంటాం కదా. బట్ ఒక్కసారి ఫుల్ టైం దిగిపోతే దిస్ లిటరలీ బికమ్స్ లైక్ అ జాబ్, రైట్? లైక్ నువ్వు పొద్దున్న లేచి 9 to 5 ఎట్లా జాబ్కి వెళ్ళాలో యూ లిటరలీ డూ ఇట్ లైక్ ఓకే ఇవాళ ఏదో వీడియో చేయాలి అంటే నేను చేయట్లేదు అనుకోండి. అట్లాగా నేను ఎందుకు చేయట్లేదు అంటే బికాజ్ ఐ హ్యావ్ అచీవ్డ్ ద ఫ్రీడమ్ ఆఫ్ కంట్రోలింగ్ మై టైం అనుకొని బతికేయాలి. బట్ it can really take a toll on something you feel like you love. ఓకే, సో నేను చెప్పే పాయింట్ ఏంటంటే అల్టిమేట్లీ నువ్వు చేస్తున్న పని నేను ఎక్సైట్ చేయాలి బ్రో. ఇప్పుడు ఈరోజు నేను లేచి ఐఎమ్ గోనా డూ దిస్ అండ్ ఆ ఎక్సైట్మెంట్ షుడ్ బి ద రీజన్ ఫర్ యూ టు డూ ఇట్, నాట్ బికాజ్ నాకు ఇది చేయాలని లేదు బట్ ఇది చేస్తే కానీ నాకు ఈ నెల జీతం రాదు, నాకు నేను ఇది చేస్తే కానీ నేను ఈఎంఐలు కట్టలేను. సో నువ్వు ఈ జోన్లో నువ్వు పని చేస్తూ ఉంటే నువ్వు 60 ఏళ్ళు వచ్చేదాకా 70 ఏళ్ళు వచ్చేదాకా పని చేస్తూనే ఉంటావు విత్ లైక్ ఆ గోల్ పోస్ట్ అనేది ముందుకెళ్తూనే ఉంటుంది. అది ఎండమోలాగా నువ్వు ఎప్పటికీ రీచ్ అవ్వవు. సో లైక్ వర్క్ టువర్డ్స్ అచీవింగ్ దట్ లెవెల్ ఆఫ్ ఫ్రీడమ్ దట్ మనీ ఈజ్ నాట్ యువర్ డ్రైవింగ్ ఫ్యాక్టర్ టు డూ వర్క్. ఓకే, దెంగరా నాట్స్ రాన్. మనీ ఉంటే ఇంకా రిసీడింగ్ హెయిర్ లెంత్ సంబంధం ఏంటబ్బా? అరే మీకు అర్థమవుతుందా? అంటే ఐ థింక్ వీ హ్యావ్ రీచ్ లైక్ హాఫ్ వే త్రూ ద చాప్టర్స్. మీకు అసలు ఏమన్నా పనికి వస్తుందా, ఉపయోగం ఉందా, లైటా? వేస్ టు మేక్ మనీ చెప్పు. అరే దిస్ బుక్ ఈజ్ నాట్ అబౌట్ వేస్ టు మేక్ మనీ బ్రో. ఇందాక నేను చెప్పినట్టు వేస్ టు మేక్ మనీ కూడా నువ్వెంత మనీ సంపాదిస్తున్నావు, నువ్వెంత మనీ రిస్క్ చేయొచ్చు, నువ్వు ఎట్లాంటి సరౌండింగ్, వీటన్ని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో దిస్ ఇస్ నాట్ అబౌట్ వేస్ టు మేక్ మనీ, దిస్ ఇస్ అబౌట్ బిల్డింగ్ అన్ యాటిట్యూడ్ టువర్డ్స్ మనీ. మాధవ్ దేవా బ్రో దట్స్ ఎ గ్రేట్ ఎగ్జాంపుల్ బట్ ఐ కాంట్ టేక్ ఇట్ బికాస్ నా సబ్స్క్రైబర్లు అంత పెరగట్లేదు. కాంపౌండింగ్ ఇస్ జస్ట్ లైక్ హౌ యువర్ సబ్స్క్రైబర్స్ హావ్ ఇంక్రీజ్ 1 to 1000, మేబీ టేక్ 4 months, 1000 to 10,000, 3 months, 10,000 to 1 lakh in month based on your consistency. Exactly. సో నేను కన్సిస్టెంట్గా లేను కాబట్టి ఐఎమ్ నాట్ ఏబుల్ టు అప్లై దిస్ ఎగ్జాంపుల్. బట్ యా, ఒకవేళ ఇఫ్ ఐ ఆమ్ కన్సిస్టెంట్ దట్ ఎగ్జాక్ట్లీ దట్స్ ఎ గ్రేట్ ఎగ్జాంపుల్. ఇఫ్ యూ వర్ కన్సిస్టెంట్ నీకు 0 to 10,000 అవ్వడానికి ఎన్ని డేస్ పట్టిందో 10,000 to 1 lakh అంతకన్నా తక్కువ టైంలో అవుతుంది బికాజ్ పవర్ ఆఫ్ కాంపౌండింగ్. ఐ మీన్ దేర్ ఇస్ ఆల్గోరిథం ఆల్సో. బట్ ఇవన్నీ అన్నీ కలగలిపి పనిచేస్తూ ఉంటాయి. బట్ యా, ఫ్రీడమ్ ఈజ్ అ వెరీ గుడ్ పాయింట్. ఇట్ ఈస్ ద highest form of wealth is ability to wake up every morning and say I can do whatever I want. It's a great point. I wish I can. I don't want to get existential guys, but yeah, నా లైఫ్ గురించి నేను ఆలోచించుకుంటాను, మీ లైఫ్ గురించి మీరు ఆలోచించుకోండి. మీ ఇన్ ది కార్ పారాడాక్స్. అరే ఈ పదం వినడానికి చాలా పాష్గా ఉంది, సో గుర్తుపెట్టుకొని ఎక్కడన్నా మంచి ఫ్రెండ్స్ మీటింగ్లో వాడుకోండి. మ్యాన్ ఇన్ ది కార్ పారాడాక్స్ అంటే no one is impressed with your possessions as much as you are. అంటే
లెట్స్ ఎక్స్ప్లెయిన్ బ్రో. ఇప్పుడు ప్రతోడు కార్లు, ఒక రిచ్ లైక్ స్నీకర్స్, రిచ్ బట్టలు, వాచ్లు ఇవన్నీ at some level they're doing it because they want the other person to think, they want the other person to think how cool you are, right? But the reality is, do you think like that? నువ్వు ఒక పోర్షే కార్ ఉండి చూసినా, నువ్వు ఒక మణికొండలో ఒక 7 ఫ్లోర్ ఇల్లు చూసినా, నువ్వు ఆ ఇంట్లో ఉన్నోడు సూపర్ కూల్ అనుకుంటావా? ఆర్ విల్ యూ థింక్ నాకు ఇవన్నీ ఉంటే నేనెంత కూల్ అవుతాను అని? సో ఇట్స్ లైక్ సచ్ ఎ పారాడాక్స్, బికాజ్ అవన్నీ చేసేటోడు అవతలోడు నేను కూల్ ఉండాలి, నేను కూల్ అని అనుకోవడానికి చేస్తాడు. బట్ అవతలోడు ఎవడు వాడు కూల్ అనుకోడు, ఇవన్నీ నాకుంటే నేను కూల్ అనుకుంటాడు. సో ఒక రకమైన లైక్ అన్లెస్ యువర్ ఇంటెన్షన్స్ టు క్రియేట్ జెలసీ ఇన్ సమ్ పీపుల్, ఫ్లెక్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అదర్ పీపుల్, ఓ లుక్ ఎట్ మీ, ఇదే మేరీ గాడి, మేరీ చోక్రీ అని అనుకోవడం తప్ప, nobody thinks you are as cool having all this stuff than yourself. Okay. బేసికలీ ఇది కొంచెం మెసేజింగ్ లాగానే ఉంటుంది, బట్ మీరు ఆలోచించుకోండి మీకు ఎంతవరకు మీరు అప్లై చేసుకుంటారో ఇది. లైక్ ఫైట్, లైక్ ఎయిమ్ ఫర్ రెస్పెక్ట్, ఎయిమ్ ఫర్ అడ్మిరేషన్, డోంట్ ఎయిమ్ ఫర్ ఎన్వీ. అవతలోడు నన్ను చూసి ఈర్ష్యపడాలి అన్నదానికన్నా అవతలోడు నన్ను ఒక రకమైన గౌరవంతో చూడాలి అన్న దాంతో, ఐ మీన్ అలా కూడా పని చేయక్కర్లేదు, లైక్ వర్క్ ఫర్ యువర్ ఓన్ సాటిస్ఫాక్షన్. ఇంకా పచ్చిగా ఈ సైకాలజీ ఆఫ్ మనీకి నా సైకాలజీ ఆఫ్ ప్రణీత్ యాడ్ చేసి చెప్పాలంటే, అసలు అవతలోడు షుడ్ నాట్ బీ ఎ ఫ్యాక్టర్ ఇన్ ద వర్క్ యూ డూ. ఇట్స్ ఈజియర్ సెడ్ దెన్ డన్, బట్ ద వర్క్ యూ డూ ఫర్ యువర్ సెల్ఫ్ షుడ్ బ్రింగ్ యూ ద రెస్పెక్ట్, అండ్ దట్ రెస్పెక్ట్ విల్ బీ మోర్ ఆర్గానిక్ దెన్ సంథింగ్ దట్ యూ డూ. ఇట్లా చేస్తే వీడిలా అనుకుంటాడు, నేను మినిమం కార్లో వస్తాగా నాకు రెస్పెక్ట్ ఉండదు. ఇప్పుడు నాకు కార్ లేదు బ్రోస్, ఓకే. ఇప్పుడు నాకు చాలామంది చెప్పారు కారు కొనుక్కోవచ్చు కదా 1 year నుంచి, ఇంకా బండి ఏదో వెళ్తున్నావు, లైక్ నాలో కూడా చాలా సెల్ఫ్ డౌట్ వస్తూ ఉంటుంది. బట్ థ్యాంక్ఫుల్లీ నేను ఆ ట్రాప్లో ఎప్పుడు పడలేదు, ఇప్పుడు నాకు కారు ఉంటే కానీ నేను మినిమం నాకు రెస్పెక్ట్ రాదు అది ఇది అని. ఇప్పుడు నేను కారు కొనాలనుకుంటే ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ అ ప్లేస్ ఆఫ్, సడన్గా వర్షం పడుతుంది, అమ్మాయి బఠానీలు అమ్ముకునే వాళ్ళకి ఇప్పుడు నేను వర్షం పడితే తడిచే ఒక ప్లేస్కి వెళ్ళాలా, లైక్ ఐ వుడ్ వాంట్ టు ఏమంటారు, గో ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ వితౌట్ గెటింగ్ డ్రెంచ్డ్ అనే రిక్వైర్మెంట్తో నాకు కారు ఒకటి ఉంటే బాగుంది అనిపిస్తుంది, కానీ ఇట్ ఇస్ నాట్ అ స్టేటస్ సింబల్, రైట్? సో అట్లా పెట్టుకోండి. వాలిడేషన్ కోసం చూసుకోవద్దు అంటారు, కానీ వీఆర్ హ్యూమన్స్, కాంట్ హెల్ప్ ఇట్. Of course, it's all about like how much you are self-aware and acknowledge and try to like control your actions after your, అరే అందరికీ అన్నీ తెలుసు బ్రో, ఐ మీన్ అందరూ హ్యూమన్సే బ్రో. ఆఫ్టర్ సర్టన్ పాయింట్ మనం ఒక ఎక్నాలెడ్జ్మెంట్ ఒక అవేర్నెస్ వచ్చిన తర్వాత, ఓకే హౌ కెన్ వీ మేక్ చేంజెస్, హౌ కెన్ వీ అన్లర్న్ అనే పాయింట్ నుంచే మారుతాం కదా మనుషులు. If respect and admiration are your goal, be careful how you seek it. Humility, kindness and empathy will bring you more respect than horsepower ever will. And these are long lasting qualities bro. ఇప్పుడు నువ్వు కార్ వల్ల నాకు రెస్పెక్ట్ వస్తుంది అనుకుంటే డబ్బులు అయిపోతే బ్యాంక్ ఒకటి దెంకపోతాడు. నాకు ఈ ఇంటి వల్ల నాకు రెస్పెక్ట్ వస్తుంది అనుకుంటే పెద్ద తుఫాన్ వస్తే ఇల్లు కొట్టుకుపోద్దు. బట్ నీ నేచర్ వల్ల, నీ క్యారెక్టర్ వల్ల, నీ క్వాలిటీస్ వల్ల నీకు వచ్చే రెస్పెక్ట్ విల్ లాస్ట్, బికాస్ నీ నుంచి అది ఎవడో తీసుకోలేడు. ఇట్స్ గ్రేట్ పాయింట్. ఇది బుక్లో కూడా లేదనుకుంటా గైస్, నా ఓన్కి వచ్చిన పాయింట్ ఇది. సో యా, మ్యాన్ ఇన్ ద కార్ పారాడాక్స్ ఇస్ దట్ నో వన్ ఈస్ ఇంప్రెస్డ్ విత్ యువర్ పొజిషన్స్ యాజ్ మచ్ యాజ్ యూ ఆర్. This is also a very interesting point about wealth is what you don't see. Lot of people, first of all, before I go into this topic, మీకు ఎంతమందికి రిచ్ వర్సెస్ వెల్దీ డిఫరెన్స్ తెలుసో చెప్పండి. నాకు కూడా తెలుసు అనుకునేటోని, బట్ నాకు తెలీదు. ఇప్పుడు కొంచెం తెలిసింది అనుకుంటున్నాను. రిచ్ వర్సెస్ వెల్దీ తేడా ఎవరికి తెలుసో చెప్పండి. మా తాత కూడా
మీ తాతలా అనుకొని మీ పొలాన్ని 3 రూపాయలకి అమ్మేశాడు. దేర్ ఇస్ అ డిఫరెన్స్. రిచ్కి వెల్త్కి తేడా ఎంతమందికి తెలుసు? ఏం తెలుసు కామెంట్స్లో చెప్పండి. తెలీదా ఎవరికి? అర్రే, నేనే మీకు ఇప్పుడు పరిపక్వత పట్టరావాలి. Wealthy people doesn't go for luxury items. That's okay. That's a good point. I'll get there. Yeah. Rich is quantified, wealth is qualified. Okay. Very third standard one mark answer kind of answer. Okay, that's still good. It's actually kind of not bad, Charan Roy Gandhi. So yeah, rich ki wealth ki teda most. రిచ్ అంటే కొనుక్కోవడానికి పైసలు ఉంటాయి, బట్ వెల్త్ అంటే ప్రాపర్టీ ఉండడం. ఓకే, వెరీ స్పెసిఫిక్ ఎగ్జాంపుల్. బట్ చాలా సింపుల్గా చెప్పాలంటే రిచ్ అంటే నీకు కనిపించేది, వెల్త్ అంటే నీకు కనబడింది. ఓకే, యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇప్పుడు రిచ్ అనేది నువ్వు ఒకరిని చూస్తే ఆడు రిచ్ అని చెప్పేసి, ఆడొక ₹1,00,00,000 కార్లో తిరుగుతుంటే, ఆడొక ₹1,00,000 షూ వేసుకుంటుంటే, ఆడొక ₹1,000 జాకెట్ వేసుకుంటే, లైక్ యూ నో ఓకే హీఈస్ అ రిచ్ గై బికాస్ ఆడు ఈ ఐటమ్స్ మీద ఖర్చు పెట్టాడు అని నీకు తెలుస్తుంది కాబట్టి హీఈస్ రిచ్. అండ్ ఆల్సో ₹1,00,00,000 కారు కొన్నాడంటే యూ విల్ ఆటోమేటికలీ అజ్యూమ్ హీఈస్ రిచ్ బికాస్ వాడు ₹1,00,00,000 కారు ఆడు మంత్లీ ఈఎంఐస్ ఆడు లైక్ ఆడు చేయగలిగే స్తోమత ఉండే ఉంటుంది అని నువ్వు రిచ్ అని అజ్యూమ్ చేస్తావు. బట్ వెల్త్ ఈజ్ వాట్ యూ డోంట్ సీ. ఓకే, బిఫోర్ వీ గో ఇన్ డీప్ అబౌట్ దిస్ వెరీ ఇంట్రెస్టింగ్ సిచ్యుయేషన్ దిస్ బుక్ లేస్ డౌన్, లైక్ అవుట్లుక్ దిస్ బుక్ లేస్ డౌన్ ఇస్, ఇప్పుడు నువ్వు ఒక ₹1,00,00,000 కారు ఉండి చూస్తే ఒడ్డి అమ్మ దగ్గర ₹1,00,00,000 కారు ఉంది అని చూస్తావు, కానీ రేర్లీ వీ లుక్ ఎట్ హిమ్ లైక్ బ్రో వాడి దగ్గర ₹1,00,00,000 తక్కువ ఉన్నాయి బ్రో. కారు కొనకుండా ఉండుంటే లైక్ కారు కొనకముందు ఎంత ఉండేదో దానికన్నా ₹1,00,00,000 ఆడి దగ్గర తక్కువ ఉంది, సో ఆడు ₹1,00,00,000 పేదోడు అని నువ్వు ఎప్పుడు ఆలోచించు. సేమ్ ఫర్ లైక్ ఎనీ పొజిషన్, లైక్ ఎవ్రీ ఐటమ్ someone buys to show their richness, it actually shows their poverty. Like వాళ్ళు ఈ ఐటమ్ కొనకముందు ఎంత రిచ్చో ఇది కొన్నాక అంత పోర్ అయ్యారు అని. ఓకే, సో మీరు ఒకసారి ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచించడం చూస్తే రిచ్కి వెల్త్కి తేడా అర్థం అవుద్ది. వెల్త్ ఇస్ సంథింగ్ అది బయటకు కనిపించదు. అది ఇప్పుడు నేను ఇంత చీప్గా ఇంత మ్యాక్స్ ₹200 టీషర్ట్లు బాక్సులు డీమార్ట్ ₹100 బాక్సులు వేసుకొని ఉండొచ్చు, బట్ నా అకౌంట్లో 70 లక్షలు ఉండుండొచ్చు. ఉన్నాయని చెప్పట్లేదు, ఉండుండొచ్చు అని చెప్తున్నా. సో దట్ ఈస్ వెల్త్. వెల్త్ ఈజ్ మనీ దట్ యూ డోంట్ చూస్ టు స్పెండ్ బట్ హ్యావ్ ద ఫ్లెక్సిబిలిటీ టు స్పెండ్ ఎట్ అ లేటర్ పాయింట్. లెట్ దట్ సింక్ ఇన్. దిస్ లైన్ గుర్తుపెట్టుకోండి, వెల్త్ ఇస్ నైస్ కార్స్ నాట్ పర్చేస్డ్, ద డైమండ్స్ నాట్ బాట్, ద వాచెస్ నాట్ ఓన్ అండ్ ది అప్గ్రేడ్ డిక్లైన్. వెల్త్ ఇస్ ఫైనాన్షియల్ అసెట్స్ దట్ హ్యావెంట్ యెట్ బీన్ కన్వర్టెడ్ ఇన్ టు ద స్టఫ్ యూ కెన్ సీ. ఏమంటారు? అరే సో దిస్ ఇస్ అ గ్రేట్ స్టోరీ. ఓకే, సో రిహానా వాళ్ళ ఫైనాన్షియల్ అడ్వైజర్ ఎవరైతే ఉంటారో వాడిని సూ చేసిందంట, నువ్వు నాకు కరెక్ట్గా అడ్వైజ్ ఇవ్వలేదు, నాకు నా డబ్బులన్నీ పోయి నేను బ్యాంక్రప్ట్ అయిపోయాను, ఇప్పుడు నా దగ్గర పైసలు ఏం లేవు అని. అటు ఫైనాన్షియల్ అడ్వైజర్ కోర్టులో, దిస్ ఇస్ సో బేసిక్, నువ్వు సామాన్ల మీద పైసలు ఖర్చు పెడితే నీ దగ్గర సామాన్లే ఉంటాయి, పైసలు ఉండవు అని నీకు ఆ విషయం కూడా చెప్పాలనే మబ్బానా అంటే యా చెప్పాలి. లైక్ ఇట్స్ యాజ్ బేసిక్ యాజ్ ఇట్ సౌండ్స్, బట్ యూ స్టిల్ నీడ్ టు సే. ఇప్పుడు నీ దగ్గర ₹10,000 ఉంటే నువ్వు ₹10,000 ఫోన్ కొనేస్తే యూ డోంట్ హ్యావ్ 10,000 ఎనీమోర్, యూ హ్యావ్ ₹10,000 ఫోన్. అది నువ్వు అమ్మేద్దాం అనుకున్నా తర్వాత నీకు డెప్రిసియేషన్ వాటర్ ఇట్ ఇస్ ఇంకా తక్కువ వాల్యూ ఉంటుంది, కానీ యూ హ్యావ్ ఎసెన్షియలీ లాస్ట్ అవుట్ ఆన్ ద మనీ and have
ఓన్లీ ఎ థింగ్. ఇప్పుడు ఓకే, ఇప్పుడు జిందగీ నామిలేగి దుబారా యోలో అనే బ్యాచ్ చాలామంది ఉంటారు. ఖర్చు పెట్టకపోతే పైసలు ఉండే పాయింట్ ఏంటి, ఇవన్నీ కూడా. ప్రణీత్ ప్రణీత్ వీడియోస్ ఆర్ వెల్దీ ఇన్ టర్మ్స్ ఆఫ్ హ్యూమర్ బికాజ్ లైవ్లో ఏది ఉండదు, ఎడిట్లో నేను దాన్ని చూపిస్తా కాబట్టి. వావ్ రాగా, గ్రేట్ పాయింట్ యా. దిస్ ఇస్ అ అరే అరే ఓవియస్ మళ్ళీ డిస్కనెక్ట్. ఇప్పుడు వినిపిస్తుందా? కెన్ యూ గైస్ హియర్ మీ? ఆడియో వీడియో ఆల్ గుడ్ చెప్పండి అమ్మా. ఓబిఎస్ మళ్ళీ డిస్కనెక్ట్ అయింది. ఓకే, దిస్ ఈస్ అ డామ్ గుడ్ అనాలజీ దట్ దేవ్ గివెన్ ఇన్ ద బుక్. ఓకే, దిస్ అనాలజీ అప్లైస్ టు లైక్ ఫిట్నెస్ బేసికలీ. మనకి లేనిదే అది కాబట్టి ఎందుకు బాగా రిలేట్ అయ్యాను. ఎక్సర్సైజ్ ఈజ్ లైక్ బీయింగ్ రిచ్, డైట్ ఈజ్ లైక్ బీయింగ్ వెల్దీ. కొంచెం కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది, బట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్, బట్ మేక్ సెన్స్ ఆఫ్ ఇట్ వైల్ ఐ గెట్ టు దట్. ఎక్సర్సైజ్ ఈజ్ లైక్ బీయింగ్ రిచ్, డైట్ ఈజ్ లైక్ బీయింగ్ వెల్దీ. బికాజ్ ఎక్సర్సైజ్ చేస్తుంటే ఏంటి, ఇట్స్ లైక్ అబౌట్ లైక్ of course like the fitness and the health aspect, all of it there, but most of us do exercise for like flex kada, like oh look at my muscles, look at my triceps, look at my calves. And also exercise ki richness ki analogy endante, ఇప్పుడు నువ్వు ఎక్సర్సైజ్ చేసి ఓ ఇవాళ నేను 2000 క్యాలరీస్ బర్న్ చేస్తాను బ్రో, లెట్ మీ ట్రీట్ మై సెల్ఫ్ విత్ 3000 క్యాలరీ చీట్ మీల్ అని చెప్పి. సో దట్ కైండ్ ఆఫ్ రిచ్నెస్ ఇస్ పాయింట్లెస్ బికాస్ దట్స్ నాట్, నీకు ఇంకా 1000 క్యాలరీలు అదనంగా చేస్తున్నావు నువ్వు. లైక్ ఎక్సర్సైజ్ చేస్తూ నువ్వు కండలు పెంచుతూ ఓ నేను ఇప్పుడు ఒక 3000 క్యాలరీలు తినొచ్చు అని చెప్పి నీకు ఇంకా నువ్వు బొక్క పెట్టుకుంటున్నావు. ఇప్పుడు ఎక్సర్సైజ్ చేయకపోతే మళ్ళీ తర్వాత ఫ్యూచర్లో ఎక్సర్సైజ్ చేయకపోతే నీకు వచ్చిన కండలు కూడా అన్నీ దెంకపోతాయి. ఈఎంఐలో వచ్చి బండి పట్టుకపోయినట్టు నీ కండలు పట్టుకపోతాడు. ఓకే, బట్ డైట్ అందరికీ చూపించుకుంటూ, ఐ మీన్ డైట్ కూడా చూపించుకోవచ్చు అందరికీ. ఓ గైస్ లుక్ ఎట్ మీ, ఐఎమ్ డూయింగ్ ఎ కీటో అని. బట్ ద పాయింట్ ఇస్ డైట్ అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ ఇన్ ద సెన్స్ లైక్ నువ్వు లైక్ ఫిజికల్లీ చేసే డైట్ గురించి కాదు, బట్ డైట్ ఐఎమ్ సేయింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లైక్ యువర్ చాయిసెస్. ఇప్పుడు నువ్వు ఎక్సర్సైజులు చేసి క్యాలరీస్ బర్న్ చేసి నువ్వు రాత్రి పార్టీకి వెళ్ళి కూడా యూ నో వాట్, ఐ డోంట్ వాంట్ డ్రింక్, ఐ డోంట్ వాంట్ టు ఈట్ మోర్ దాన్ దిస్ బికాస్ ఇట్స్ గోయింగ్ టు రూయిన్ ద సైకిల్, ఇట్స్ గోయింగ్ టు, నేను చేసిన దానికి ఇది ఇంకా అదనంగా బొక్క పెడుతుంది అనే ఆ అవగాహన, ఆ కాన్షియన్స్ ఏదైతే ఉందో, దట్ ఈస్ వెల్త్. లెట్ మీ రీడ్ అవుట్ వాట్ ఇస్ దిస్. Exercise is like being rich. You think I did the work and I now deserve to treat myself to a big meal. Wealth is turning down the treat meal and actually burning net calories. It's hard, requires self-control, but it creates a gap between what you could do and what you choose to do. What a great example, yeah. Woohoo! Okay, we are down to the last point, abba. అయిపోతుంది. Fit Panda. Fit Panda is rich. Fit Panda is rich. Fit Panda is wealthy. I am bichagadu. Adi matter. I want to be 40% rich, 60% wealthy, abba. Okay. So this is the last point. We are reaching the end. ఈ మెంటాలిటీ అంతా చెప్పిన తర్వాత అల్టిమేట్లీ ఇట్ ఆల్ కమ్స్ డౌన్ టు సేవింగ్ మనీ అబ్బా. ఎంత సేవ్ చేస్తున్నావు మనకి పైసలు. ఓకే, బిఫోర్ యూ గెట్ టు దట్, ది ఓన్లీ ఫ్యాక్టర్ యూ కెన్ కంట్రోల్ అండ్ ఇట్ జనరేట్స్ వన్ ఆఫ్ ది ఓన్లీ థింగ్స్ దట్ మ్యాటర్స్ ఇస్ సేవింగ్స్. ఓకే, there are three types of people who save,
పీపుల్ హూ డోంట్ సేవ్, వెయిట్ ఎన్ని టైప్లు ఉన్నాయి? పీపుల్ హూ సేవ్, పీపుల్ హూ డోంట్ థింక్ దే కెన్ సేవ్, పీపుల్ హూ డోంట్ థింక్ దే నీడ్ టు సేవ్. ఓకే, ఈ పీపుల్ హూ సేవ్తో మనకేం ప్రాబ్లం లేదు. ఎట్లాగా పీపుల్ హూ డోంట్ థింక్ దే కెన్ సేవ్, వాళ్ళకి ఏంటంటే అన్లెస్ ఇఫ్ ఐ సేవ్ ఎ సర్టన్ అమౌంట్ ఆఫ్ మనీ, ఈ సేవింగ్స్కి పాయింట్ ఏంటి, మైట్ యాజ్ వెల్ పైసలే ఖర్చు పెట్టచ్చు కదా అని. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది ఒక బుక్లో, మర్చిపోయాను. అమెరికాలో ఎట్ సమ్ పాయింట్ లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, లైక్ దిగువ మధ్య తరగతికి లైక్ కింద ఉన్న వాళ్ళు, దే స్పెండ్ like $400 per family on an yearly basis or monthly basis. I don't know what the లెక్క is. I mean monthly basis అంటే వాళ్ళు అంత వస్తుందంటే వాళ్ళు దిగువ మధ్య తరగతి చంద్రాళ్ళు. బట్ ఇయర్లీ అనుకుంటున్నా, ఇయర్లీ దే స్పెండ్ $400 అండ్ దట్ ఈస్ ఈవెన్ మోర్ దాన్ అప్పర్ మిడిల్ క్లాస్, లైక్ ఈ రిచ్ పీపుల్ ఆల్సో ఉంటారు బ్రో. అంటే రిచ్ పీపుల్కి లాటరీ కొనాల్సిన అవసరం లేదనుకోండి. బట్ వాళ్ళ మైండ్ సెట్ ఎట్లుంటుందంటే, నాకు మిగిలేదే లైక్ $100 $200 మిగులుతుంది, ఆ $100 నేను నెల సేవ్ చేసుకుంటూ, లైక్ ఇన్స్టెడ్ ఆఫ్ బిల్డింగ్ మై సేవింగ్స్ లైక్ దాట్, నేను ఒక లాటరీ టికెట్ కొని లైక్ ఐ హ్యావ్ బెటర్ ఛాన్స్ ఆఫ్ మేకింగ్ మోర్ మనీ త్రూ ద లాటరీ టికెట్ కదా అని. బట్ ఎవరికి గిట్టుబాటు అవ్వలేదు. అండ్ సమ్వన్ హూ సేవ్డ్ ఇన్ దాట్ సినారియో, ఇందాక మనం చదివిన జానిటర్ ఎగ్జాంపుల్ లాగా, there is more chance for you to save money consistently and make more money than buying a lottery ticket and hoping you will hit it big. Okay, this example is also really good. ఇప్పుడు ఓ పాయింట్లో గ్లోబల్ ఆయిల్ క్రైసిస్ టైంలో, లైక్ ఇప్పుడు మన దగ్గర కొంత ఆయిల్ ఉంది, ఈ ఆయిల్తో మనకి నెక్స్ట్ 100 ఏళ్ళు 100 ఏళ్ళు 120 ఏళ్ళే మనకి ఇప్పుడున్న ఆయిల్తో మనం బతకగలము, మనకుండే ఫ్యూయల్ కన్జంప్షన్తో అన్నప్పుడు, వాట్ డూ యూ థింక్ దే డిడ్ బ్రో? డూ యూ థింక్ వాళ్ళు ఇంకా లోపలికి తవ్వేసి మార్స్కి వెళ్ళిపోయి ఇంకా ఆయిల్ పట్టుకొచ్చేసి, డూ యూ థింక్ దే డిడ్ దాట్, ఆర్ వాట్ డూ యూ థింక్ దే డిడ్? నాకు నిజంగా షేక్ అయింది ఈ పాయింట్ని, బట్ మీకు కూడా అవుతుందని అనుకుంటున్నా. అభిరామ్ వెలమూరి కామెంటెడ్, 1000 లాటరీ టికెట్స్ కొంటే ఒక డైలీ ఈవెంట్ కూడా రాదా బ్రో? అంతేగాని గుద్ద గదిపి కష్టపడిన అంటావు. చెప్పండి రా, ఎవరికి ఐడియా, ఎవరికి బుర్ర పని చేయట్లేదా? అంతా అవగొడతారు. నువ్వు వాట్ దే డిడ్ ఇస్, ఇంతే ఆయిల్తో మనం నెక్స్ట్ 100-200 ఏళ్ళు మాత్రం గడపగలం అనే టైంలో వాట్ దే డిడ్ వాస్ టు క్రియేట్ కార్స్ దట్ వర్ మోర్ ఫ్యూయల్ ఎఫిషియంట్. ఇప్పుడు 1 లీటర్ ఫ్యూయల్తో మనం 10 కిలోమీటర్లు ట్రావెల్ చేసే కార్ నుంచి 1 లీటర్ పెట్రోల్తో 60 కిలోమీటర్లు ట్రావెల్ చేసే కార్ని బలని కనిపెట్టారు. ఇట్స్ ఆల్ అబౌట్ బీయింగ్ మోర్ ఎనర్జీ ఎఫిషియంట్. మనం డబ్బులు సంపాదించాలంటే ఇంకా ఎక్కువ డబ్బులు ఎట్లా సంపాదించాలని చూస్తాం, కానీ ఉన్న డబ్బుని సేవ్ చేసి దాన్ని ఎట్లా కాంపౌండింగ్ ద్వారా, దాన్ని ఎట్లా how can we let money grow by itself by saving it or by compounding or whatever, ఇది ఆలోచించాం మనం. సో సేవింగ్ ఇస్ సంథింగ్ యాజ్ బేసిక్. సో మనందరం అది చెయ్యాలి అని ఆలోచిస్తున్నాను. పోకిరి లెవెల్ పిస్ట్ ఊగింది కదా, ఊగిపోయింది కదా, అదే నేను చెప్పేది. ఇంకా ఉన్నాయి అబ్బా పాయింట్లు, బట్ ఐ థాట్ నాకే ఇక్కడతో బోర్ కొట్టేసింది. నేను ఇది చెప్తే మీకు ఇంకా బోర్ కొడతాను నాకు అర్థమైంది. సో ఇక్కడతో ఆపేస్తున్నాను. చిటికెలు
సో దట్ ఈస్ అబౌట్ సైకాలజీ ఆఫ్ మనీ. ఈ పుస్తకంలో ఉన్న సారాంశాన్ని నాలో నేను అరటిపండు తిన్నట్టు తిని ఆ తినిన మ్యాష్ని మీకు తినిపించి ఆ తినిపించింది మీకు అర్థమైందని ఆశిస్తున్నాను. ఇంకా నేను నెక్స్ట్ కొంచెం సెల్ఫ్ హెల్ప్ బుక్స్కి దూరంగా ఉందాం అనుకుంటున్నాను. ఐ ఫీల్ లైక్ మరీ ఇంకా నెక్స్ట్ మోటివేషనల్ టాక్ స్టార్ట్ చేయడం బ్యాలెన్స్. ఐ ఫీల్ లైక్ కొంచెం ఫిక్షన్, కొంచెం తెలుగు పుస్తకాలు, కొంచెం సిరీస్ కూడా, సినిమాలు, ఫారెన్ లాంగ్వేజ్ బయట సినిమాలు కూడా చూసి బాగుపడదాం అనుకుంటున్నాను. సో నేను ఏ సినిమా చూసి అరే ఈ సినిమా మరి గుత్త వాళ్ళుంది బ్రో, ఐ వాంట్ టు, నన్ను ఇట్లా ఇన్ఫ్లుయెన్స్ చేసింది అన్న సినిమాలు ఏమన్నా ఉంటే ఐ విల్ డెఫినెట్లీ కమ్ అండ్ టాక్ అబౌట్ దట్. అండ్ మీరేమన్నా కామెంట్స్లో ఇఫ్ యూ థింక్ ఐ షుడ్ రీడ్ ఎ స్పెసిఫిక్ బుక్ దట్ మీకు నా గురించి ఉండే పర్సనాలిటీ అవగాహనతో, ఇఫ్ యూ ఫీల్ ఐ విల్ ఎంజాయ్ ఎ సర్టన్ బుక్ ఆర్ ఐ లైక్ ఎ సర్టన్ మూవీ ఆర్ ఐ watch or I'll enjoy a certain series, let me know. అదే మ్యాటర్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఐ థింక్ యావరేజ్గా ఒక 100 మంది అయితే ఉన్నారు. నాకు ఇంతే అబ్బా, నాకు ఇంతకన్నా ఎక్కువ మంది వద్దు, బికాస్ దెన్ ఐ ఫీల్ ద ప్రెషర్ టు ఓకే ఫైన్ ఇలా బోర్ కొడుతుంది అది ఇది అని. మీరందరూ లిటరల్లీ పడుకునిపోయినా కూడా దిస్ ఇస్ జస్ట్ ఫర్ మై ఓన్ సెల్ఫ్. నేను చదువుకుంది నాతో ఉండిపోకుండా ఐ జస్ట్ థాట్ ఇఫ్ యూ టాక్ అబౌట్ ఇట్ కొంచెం నాలెడ్జ్ ఎక్స్చేంజ్ అనేది అవుతుంది అని. సో ఎంత తక్కువ మంది ఉంటే అంత బెటరు, బికాజ్ ఇట్స్ లెస్ ప్రెషర్ ఆన్ మీ. సో అది మ్యాటర్. అందరూ పుస్తకాలు చదువుదాం, సినిమాలు చూద్దాం, పాడ్కాస్ట్లు విందాం, బాగుపడదాం. బాయ్ గైస్.